Good morning. We are discussing the concept of duration. Duration is the weighted average time period. Weighted average time period for weighted average time period to receive the present value of cash flows. సో ఈ కాన్సెప్ట్ మనకి టూ కాంటెక్స్ట్ లో యూజ్ అవుతుందండి. ఒకటి ఈజ్ యూస్ఫుల్ ఇన్ టూ కాంటెక్స్ట్ అనుకుంటున్నాం. ఒకటి టైం పీరియడ్ ఫర్ రికవరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏ పాయింట్ ఆఫ్ టైంకి రికవర్ అవుతుంది అనే ఫ్యాక్ట్ తెలుసుకోవడం కోసం, రెండు వోలాటిలిటీ అనే కాన్సెప్ట్లో అనలైజ్ చేయడం కోసం. డ్యూరేషన్ అనేది మనం అనలైజ్ చేయాలి అంటే మనకి ఈల్డ్ టు మెచ్యూరిటీ అనేది తెలిసి ఉండాలి. ఈల్డ్ టు మెచ్యూరిటీ ఆ ఈల్డ్ రేట్ దగ్గర మనం డిస్కౌంట్ చేసి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అరైవ్ అవ్వాలి. సో ఈల్డ్ టు మెచ్యూరిటీ తెలియకపోతే వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద ఈల్డ్ టు మెచ్యూరిటీ. క్యాలిక్యులేట్ చేస్తే కానీ డ్యూరేషన్కి ప్రొసీడ్ అవుదాం. ఆ కాన్సెప్ట్ మీద ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో ప్రాబ్లమ్ నెంబర్ 15. The following data is available for a bond. Face value 1000, coupon rate 11%, years to maturity 6, redemption value 1000, yield to maturity 15%. సో ఇక్కడ yield to maturity చెప్పేశాడండి. ప్రీవియస్ ప్రాబ్లంలో yield to maturity క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇక్కడ yield to maturity చెప్పాడు. Calculate the following in respect of the bond. Current market price. So current market price nothing but fair value of the bond current market price అవుతుంది. Fair value of the bond calculate చేయాలి. Discounting it 15%. Then duration of the bond అడుగుతున్నాడు, volatility of the bond. సో వీడిస్తున్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డీటెయిల్స్లో జనరల్గా ఇంట్రెస్ట్ రేట్ చెప్తాడు, ఇయర్స్ టు మెచ్యూరిటీ చెప్తాడు, రిడమ్షన్ వాల్యూ చెప్తాడు. సో మార్కెట్ ప్రైస్ చెప్తే ఈల్డ్ టు మెచ్యూరిటీ క్వశ్చన్ చేస్తాడు, ఈల్డ్ టు మెచ్యూరిటీ చెప్తే మార్కెట్ ప్రైస్ క్వశ్చన్ చేస్తాడు. సో ఇక్కడ ఈల్డ్ టు మెచ్యూరిటీ చెప్పాడు, మార్కెట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలి. డ్యూరేషన్ ఆఫ్ ది బాండ్, వోలాటిలిటీ, ఇక 1 by 1 జస్ట్ లైక్ ప్రీవియస్ ప్రాబ్లం అలాగే సేమ్ థింగ్. ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఇఫ్ ఇంక్రీజ్ ఇన్ రిక్వైర్డ్ yield is by 100 basis points. ఇంక్రీజ్ ఇన్ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ 100 basis points అయితే ఎలా ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఇఫ్ డిక్రీజ్ ఇన్ రిక్వైర్డ్ yield is by 75 basis points. సో yield 75 basic points ఫాల్ అయితే ఎలా ఉంటుంది. సో ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్, వోలాటిలిటీ ఇంటర్ప్రిటేషన్, ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ అనేది వాడు క్వశ్చన్ చేస్తున్నాడు. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ కరెంట్ మార్కెట్ ప్రైస్. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్, దట్ ఈస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ డిస్కౌంటెడ్ ఎట్ ఈల్డ్ టు మెచ్యూరిటీ రేట్ 15%. అలాగే మరి దాన్ని ఎక్స్టెండ్ చేస్తే డ్యూరేషన్ అరైవ్ అవ్వచ్చు. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ మల్టిప్లైడ్ విత్ టైం ఫ్యాక్టర్ చేస్తే డ్యూరేషన్ అరైవ్ అవుతాం. సో మార్కెట్ ప్రైస్ అండ్ yield to maturity, మార్కెట్ ప్రైస్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ది బాండ్ ఒక క్యాలిక్యులేషన్లో ఒక టేబుల్లో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో వీ హ్యావ్ టు డిఫైన్ ద క్యాష్ ఫ్లోస్ అండ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఎట్ yield to maturity. మార్కెట్ ప్రైస్ అండ్ డ్యూరేషన్. ఇక్కడ లైఫ్ ఎన్ని ఇయర్స్ చెప్పాడో చూడండి. పీరియడ్ ఇయర్స్ టు మెచ్యూరిటీ 6 years చెప్పాడు. కూపన్ రేట్ 11%. అంటే 1000 రూపీస్ ఫేస్ వాల్యూ 11% అంటే 110 will be the interest. ఇయర్స్ 1 to 6 years, ఇంట్రెస్ట్ 110. సో ఈచ్ ఇయర్కి సపరేట్గా డిఫైన్ చేయాల్సిందే. మార్కెట్ ప్రైస్ వరకు అంటే మనం షార్ట్ కట్ చేసి యాన్యుటీ ఫ్యాక్టర్ రూట్లో వెళ్ళొచ్చు, కానీ డ్యూరేషన్ చేయాలి అంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లో ఫర్ ఈచ్ ఇయర్ ఈస్ రిక్వైర్డ్. రిడమ్షన్ వాల్యూ 1000, discounting it YTM rate, yield to maturity rate, yield to maturity 15%. Present value factors at 15%. Present value of cash flows. So 15% దగ్గర factors 0.855, 0.731, 0.624, 0.534, 0.456 and 0.39. No, 15% దగ్గర మనకు కావాల్సింది. These are not at 15%. Just I'll write down once again.
15% దగ్గర ఫ్యాక్టర్స్ స్టార్టింగ్ విత్ 0.87, ఫస్ట్ ఇయర్ 0.87 అండి, సెకండ్ ఇయర్కి 0.756, థర్డ్ ఇయర్కి 0.658, ఫోర్త్ ఇయర్కి డిస్కౌంట్స్ టు 0.572, ఫిఫ్త్ ఇయర్కి 0.497, సిక్స్త్ ఇయర్కి 0.432. ఇవి ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్. ఈ క్యాష్ ఫ్లోస్ ని ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేస్తే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అనేది అరవచ్చు. సో దిస్ ఈస్ 95.7, 83.16, 72.38, 62.92, 54.67, 479.52. ఇవి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అండి. టోటల్ ఆఫ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ 848.35. This is nothing but a fair value of the bond. That is nothing but a current market price. So first question what adigindi, current market price of the bond. Current market price equal to 848.35. So fair value one, that is nothing but fair value of the bond. Now దీని నుంచి duration, present value of cash flows multiplied with time factor. So ఇది ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇంటూ 1, 95.7. సో సెకండ్ ఇయర్ 83.16 ఇంటూ 2, 166.32. థర్డ్ ఇయర్ ఇంటూ 3, 72.38 ఇంటూ 3, 217.14 ఇంటూ 4, 62.92 ఇంటూ 4, 251.68. Fifth year 54.67 into 5, 273.35. Sixth year into 6, 479.52 into 6, 2977.12. 2977.12. This is 2877, 977 or 2877.12. Then total of this comes to 3881.31. Present value of cash flows into time factor. Then weightage factor, present value of cash flows only. So divided by weightage factor. 848.35 to divide cheste we'll get the duration. The duration comes to 4.58 years. 4.58 years. So duration equal to 4.58 years. సో అంటే మనం ఇవాళ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 848.35 ఇన్వెస్ట్ చేస్తే అది 4.58 years లో కవర్ అవుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ మెయిన్. దెన్ ద నెక్స్ట్ వన్, volatility of the bond. Volatility of the bond is nothing but a change in the market price. Change in the market price due to change in yield rates or market interest rate. Yield or market interest rate change avadam valla మార్కెట్ ప్రైస్ ఏదైతే చేంజ్ అవుతుందో దాన్ని వొలటైలిటీ ఆఫ్ ది బాండ్ అంటాం. అంటే ఈ వొలటైలిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే బిఫోర్ దట్ మోడిఫైడ్ డ్యూరేషన్ ని మోడిఫైడ్ డ్యూరేషన్ గా కన్వర్ట్ చేసుకోవాలి. Modified duration equal to duration divided by 1 plus YTM, 1 plus yield to maturity. 4.58 years divided by 1 plus 0.15. So the modified duration comes to 3.98 years. డ్యూరేషన్ డిస్కౌంట్ చేస్తే డివైడ్ బై 1 plus YTM అంటే డిస్కౌంటింగ్ కదా, డ్యూరేషన్ డిస్కౌంట్ చేస్తే మోడిఫైడ్ డ్యూరేషన్ వస్తుంది. దెన్ volatility of the bond equal to modified duration into change in yield as a percentage. Change in yield as a percentage. Now ఇక్కడ
వాడు yield పర్సెంటేజ్ ఎంత చేంజ్ అవుతుందో చెప్పాడు. Expected market price if required yield is if increase in required yield is by 100 basic points. 100 basic points yield increase అయితే expected market price ఎలా ఉంటుంది సార్? ఈ బేసిక్ పాయింట్స్ ఏంటి సార్? ఇంట్రెస్ట్ రేట్లు ఎప్పుడైనా సరే పర్సంటేజ్ లో కాదు, నేషనల్ లో అయినా ఇంటర్నేషనల్ లెవెల్ అయినా బేసిక్ పాయింట్స్ లోనే ఎక్స్ప్రెస్ చేస్తారు. బేసిక్ పాయింట్స్ అనొచ్చు, బేసిస్ పాయింట్స్ అనొచ్చు. సో 100 బేసిస్ పాయింట్స్ ఈక్వల్ టు 1%. 100 బేసిస్ పాయింట్స్ అనేది 1% అండి. సో ఇంకా 50 బేసిస్ పాయింట్స్ అంటున్నాడంటే 0.5% అవుతుంది. 75 అంటే 0.75 అవుతుంది. నౌ కమింగ్ బ్యాక్ టు దిస్ క్యాలిక్యులేషన్, expected market price if increase in required yield is by 100 basis points. 100 basis points అంటే 1%. Yield 1% increase అయితే మార్కెట్ ప్రైస్ ఎలా ఉంటుంది? సో ఫస్ట్ విల్ క్యాలిక్యులేట్ volatility. Modified duration 3.98 years into 1%. 3.98% volatility. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, yield రేట్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూ ఆఫ్ ది బాండ్ ఫాల్స్ బై 3.98%. సో expected market price, current market price 848.35 minus 3.98%. Yield rate increase అయింది, market price of the bond falls by 3.98%. That is 33.76 fall అయ్యి this will come to 814.59. 814.59 అవుతుంది. ఇది మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఆర్ yield rate 1% ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్. దెన్ నెక్స్ట్ వన్, expected market price if decrease in required yield is by 75 basis points. Decrease in required yield 75 basis points అంటాడు అంటే 0.75%. సో volatility, modified duration 3.98 into change in yield as a percentage 0.75% అంటే 0.75 తో మల్టిప్లై చేస్తే it comes to 2.985%. సో ఇక్కడ volatility 2.985% వస్తుంది. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఫాల్స్ బై 0.75%. వాల్యూ ఆఫ్ ది బాండ్ రైజెస్ బై 2.985%. వాల్యూ ఆఫ్ ది బాండ్ 2.985% రైజ్ అవుతుంది. ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్, కరెంట్ మార్కెట్ ప్రైస్ 848.35 ప్లస్ 2.985%. 2.985% అంటే 25.32. 25.32 అనేది యాడ్ అయితే దిస్ కమ్స్ టు 873.67 ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్. సో ఇందులో కంప్లీట్ డ్యూరేషన్ అండ్ వాలటిలిటీ క్యాలిక్యులేషన్ చేసామండి. సో ఫస్ట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసాం, ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్ అరైవే, దాని నుంచి డ్యూరేషన్ చేసాం, డ్యూరేషన్ నుంచి మోడిఫైడ్ డ్యూరేషన్, డ్యూరేషన్ ని డిస్కౌంట్ చేస్తే డ్యూరేషన్ డివైడ్ బై 1 + YTM చేస్తే modified duration వస్తుంది 3.98 years. Then volatility of the bond equal to modified duration into change in yield as a percentage. Change in yield as a percentage 100 basis points చెప్పాడు అంటే 1%. సో 3.98 into 1 3.98%. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ 1% ఇంక్రీజ్ అయితే వాల్యూ ఆఫ్ ది బాండ్ 3.98% ఫాల్ అవుతుంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి 3.98% మైనస్ చేసి ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ అరైవ్. నెక్స్ట్ వొలాటిలిటీ 0.75% మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఫాల్ అవుతాయి. సో మోడిఫైడ్ డ్యూరేషన్ 3.98 into 0.75%, 2.985% వొలాటిలిటీ అంటే మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ 0.75% ఫాల్ అయితే వాల్యూ ఆఫ్ ది బాండ్ రైజెస్ బై 2.985%. కరెంట్ మార్కెట్ ప్రైస్ కి 2.985% యాడ్ చేసి 873.67 అనేది అరైవ్. సో దిస్ ఇస్ ప్యూర్లీ ద ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ డ్యూరేషన్ అండ్ volatility. ఈ క్యాలిక్యులేషన్స్ బేస్ చేసిన ప్రాబ్లం అది. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ ఆల్రెడీ మీకు సొల్యూషన్ లో ప్రొవైడ్ చేశాను. జస్ట్ విల్ గో త్రూ ద సొల్యూషన్ పార్ట్. సో మార్కెట్ ప్రైస్ అండ్ డ్యూరేషన్ ఈ టేబుల్లో క్యాలిక్యులేట్ చేసాం.
డ్యూరేషన్ నుంచి నెక్స్ట్ మోడిఫైడ్ డ్యూరేషన్ అనేది అరగాం, దాని నుంచి వొలాటిలిటీ అండ్ ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ అనేది క్యాలిక్యులేట్ చేసామండి. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం. ఒక్కసారి నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళే ముందు ప్రీవియస్ ప్రాబ్లమ్ని ఈ ప్రాబ్లమ్ని కంపేర్ చేద్దాం. ప్రీవియస్ ప్రాబ్లంలో 14లో ఫేస్ వాల్యూ, కూపన్ రేట్, ఇయర్స్ టు మెచ్యూరిటీ చెప్పాడు, రిడమ్షన్ వాల్యూ చెప్పాడు. సో ఇక్కడ కూడా ఫేస్ వాల్యూ, కూపన్ రేట్, ఇయర్స్ టు మెచ్యూరిటీ, రిడమ్షన్ వాల్యూ. సో ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ చెప్పి ఈల్డ్ టు మెచ్యూరిటీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అదే ఇక్కడ ఈల్డ్ టు మెచ్యూరిటీ చెప్పి ఓకే, ఇక్కడ ఈల్డ్ టు మెచ్యూరిటీ చెప్పి కరెంట్ మార్కెట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అది సో ఎగ్జాక్ట్ ఆపోజిట్ మేనర్లో ఉంది. సో వాడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇస్తే ఈల్డ్ టు మెచ్యూరిటీ క్వశ్చన్ చేయొచ్చు, ఈల్డ్ టు మెచ్యూరిటీ క్వశ్చన్ ఇస్తే కరెంట్ మార్కెట్ ప్రైస్ క్వశ్చన్ చేయొచ్చు. సో ఇలా క్వశ్చనింగ్ అనేది వాడు ఒక ఎలిమెంట్ ఇచ్చి ఇంకో ఎలిమెంట్ని క్వశ్చన్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. అలాగే ఈల్డ్ టు మెచ్యూరిటీ ఎప్పుడైతే మనం టేకప్ చేస్తున్నామో ఇక్కడ 14th ప్రాబ్లం చూడండి. ఈల్డ్ టు మెచ్యూరిటీ మనం చేసిన క్యాలిక్యులేషన్ విల్ గో త్రూ ద సొల్యూషన్ పార్ట్. ఈల్డ్ టు మెచ్యూరిటీ ఇక్కడ 16.9% వచ్చింది అప్రాక్సిమేట్. షార్ట్ కట్ ఫార్ములా త్రూ చేసి 16.9% వచ్చింది. దాన్ని 17%కి రౌండ్ ఆఫ్ చేసాం. సో ఇలా ఎప్పుడైనా మనం డెఫినెట్లీ వీ కెన్ అప్లై షార్ట్ కట్ ఫార్ములా, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. ఓన్లీ థింగ్ అక్కడ 16.9% వచ్చింది అప్రాక్సిమేట్, దాన్ని 17కి రౌండ్ ఆఫ్ చేసాం. రౌండ్ ఆఫ్ టు 17. నా క్వశ్చన్ ఏంటి అంటే 16.7 ఉంటే ఏం చేస్తారు? దట్ ఈస్ రౌండెడ్ ఆఫ్ టు 17%. 16.5 ఉంటే ఏం చేస్తారు సార్? రౌండెడ్ ఆఫ్ టు 17%. 16.4 ఉంటే ఏం చేస్తారు? రౌండ్ ఆఫ్ టు 16%. 16.2 ఉంటే ఏం చేస్తారు సార్? రౌండ్ ఆఫ్ టు 16%. 16.1 ఉంటే ఏం చేస్తారు? రౌండ్ ఆఫ్ టు 16%. కాదు, ఇది ఇన్కమ్ ట్యాక్స్ రౌండింగ్ ఆఫ్స్ కాదు. హాఫ్ 0.5 ఆర్ అబవ్ ఉంటే నెక్స్ట్ డిజిట్కి, బిలో ఉంటే బిలో డిజిట్కి. నో, ఈల్డ్ టు మెచ్యూరిటీ రేట్ అనేది ఎప్పుడైనా సరే అప్రాక్సిమేట్ రేట్ కంటే హయ్యర్గానే ఉంటుంది. సో మనం షార్ట్ కట్ ఫార్ములాలో వేసినప్పుడు ఇలా ఫ్రాక్షన్ వస్తుంది అంటే ఇక నెక్స్ట్ డిజిట్కే 16.1 అయినా, 2 అయినా, 3 అయినా, 16.9 అయినా, ఎంతైనా దట్ ఈస్ ఈక్వల్ టు 17% ఉంది. అది సో వైటిఎం షార్ట్ కట్ ఫార్ములా త్రూ చేసి 16 ఫ్రాక్షన్ 1 ఆర్ 16.2 ఆర్ 16.4 ఇలా ఏ వాల్యూ వచ్చినా నెక్స్ట్ డిజిట్ 17కి రౌండ్ ఆఫ్ చేయండి. డ్యూరేషన్ ప్రొసీడ్ అయ్యామండి, రౌండెడ్ ఆఫ్ టు నెక్స్ట్ డిజిట్. అది ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన, కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత ప్రాబ్లం వాడు ఈల్డ్ టు మెచ్యూరిటీ చెప్పాడు కాబట్టి వీ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. సో ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు ఈల్డ్ టు మెచ్యూరిటీలో రౌండింగ్ ఆఫ్ టు నెక్స్ట్ డిజిట్. దెన్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. Problem number 16. Mr. A is planning for making investment in bonds of one of the two companies, X Limited and Y Limited. The details of these bonds are as follows. So, వీడి X Limited, Y Limited two bonds గురించి అనలైజ్ చేస్తున్నాడు. ఈ టూ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ గురించి అనలైజ్ చేస్తారు. ఫేస్ వాల్యూ X Limited 10,000, Y Limited కూడా 10,000 అండి. ఇక్కడ ప్రింటింగ్ మిస్ అయింది. 10,000, దిస్ ఇస్ ఆల్సో 10,000. కూపన్ రేట్ 6%, 4% ఇంట్రెస్ట్ రేట్ చెప్పాడు. మెచ్యూరిటీ పీరియడ్ 5 years, 5 years. The current market price of X Limited's bond is 10,796.8 and both bonds have same yield to maturity. Both bonds yield to maturity same చెప్తున్నాడు. Since Mr. A considered duration of the bond as the basis of decision making, you are required to calculate the duration of each bond and your decision. So ఇక్కడ రెండింటికి yield to maturity same అని చెప్తున్నాడు అండి. They have both bonds have same yield to maturity. అది ఎంతో చెప్పలేదు వాడు, సేమ్ ఉంటుంది అని చెప్పాడు. అది 6%, 5% ఎంతో చెప్పలేదు, రెండింటికి ఈక్వల్గా ఉంటుంది అని చెప్పాడు. అలాగే మీ డెసిషన్ మేకింగ్ బేస్డ్ ఆన్ డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం కావాలి? ఈల్డ్ టు మెచ్యూరిటీ కావాలి. ఈల్డ్ టు మెచ్యూరిటీ రేట్ చెప్పలేదు. సో ఫస్ట్ వీ హ్యావ్ టు అరైవ్ ఎట్ ఈల్డ్ టు మెచ్యూరిటీ రేట్, అప్పుడే డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేయగలం. అలాగే డ్యూరేషన్ బేసిస్ డెసిషన్ తీసుకుంటున్నాడు అంటే డెఫినెట్గా రెండిట్లో షార్ట్ డ్యూరేషన్ అనేది ప్రిఫర్ చేస్తారు. ఎందుకు? మన ఇన్వెస్ట్మెంట్ క్విక్గా కవర్ అవుతుంది కాబట్టి.
నౌ క్యాలిక్యులేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కొంత ఇన్కంప్లీట్గా ఉంది. సో ఎక్స్ లిమిటెడ్ బాండ్కి వై లిమిటెడ్ బాండ్కి 10,000 ఫేస్ వాల్యూ చెప్పాడు. కూపన్ రేట్ ఇక్కడ 6%, ఇక్కడ 4%, మెచ్యూరిటీ పీరియడ్ చెప్పాడు. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎక్స్ లిమిటెడ్కి చెప్పాడు, వైకి చెప్పలేదు. బోత్ ద బాండ్స్ హ్యావ్ సేమ్ ఈల్డ్ టు మెచ్యూరిటీ అండ్ డ్యూరేషన్ బేసిస్ డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే దానికి ముందు వైటీఎం క్యాలిక్యులేట్ చేయాలి కదా. వైటీఎం క్యాలిక్యులేట్ చేయాలి అంటే షార్ట్ కట్ ఫార్ములా అప్లై చేయొచ్చు, ఆర్ అదర్వైజ్ ఐఆర్ఆర్ కాన్సెప్ట్ అప్లై చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. నౌ ఇక్కడ మనం ఎగ్జాక్ట్ ఈల్డ్ టు మెచ్యూరిటీకి వెళ్దామండి. ఎగ్జాక్ట్ ఈల్డ్ టు మెచ్యూరిటీకి వెళ్దాం. ఎందుకంటే అసలు ఇక్కడ డ్యూరేషన్ బట్టే డెసిషన్ తీసుకుంటున్నాడు. డ్యూరేషన్ బట్టే డెసిషన్ తీసుకుంటున్నాడు అంటే మనం షార్ట్ కట్ ఫార్ములాలో పెడితే అప్రాక్సిమేట్ వస్తుంది, దాన్ని మళ్ళీ నెక్స్ట్ డిజిట్కి రౌండ్ ఆఫ్ చేస్తాం. సో దానికంటే ఎగ్జాక్ట్ ఈల్డ్ టు మెచ్యూరిటీకి వెళ్ళడం బెటర్. ఎందుకు? బికాస్ డెసిషన్ మేకింగ్ ఈజ్ ఇక్కడ డెసిషన్ మేకింగే డ్యూరేషన్ అవుతుంది. ఆ డ్యూరేషన్ ఎగ్జాక్ట్గా ఉండాలి కాబట్టి బెటర్ టు సాల్వ్ ఈల్డ్ టు మెచ్యూరిటీ, ఎగ్జాక్ట్ ఈల్డ్ టు మెచ్యూరిటీ. దట్ ఈస్ నథింగ్ బట్ ఐఆర్ఆర్ కాన్సెప్ట్ అప్లై చేసి ఎగ్జాక్ట్ ఈల్డ్ టు మెచ్యూరిటీ క్యాలిక్యులేట్ చేద్దాం. నౌ ఏ బాండ్తో స్టార్ట్ అవ్వాలి? ఎక్స్ ఆర్ వై? ఈల్డ్ టు మెచ్యూరిటీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మార్కెట్ ప్రైస్ ఉండాలి కదా. మార్కెట్ ప్రైస్ ఒక బాండ్కే ఉంది, ఎక్స్ బాండ్ ఉంది. సో వీ కెన్ స్టార్ట్ విత్ బాండ్ ఎక్స్ ఓన్లీ. సో yield to maturity is the discounting rate at which present value of inflows equals to current market price of 10,796.8. X limited bond, current market price 10,796.8. The current market price. Item is the discounting rate at which present value of inflows equals to initial outflow or current market price. Now we'll define the cash flows. ఇప్పుడు మరి yield to maturity అనేది మనం is the discounting rate at which present value of inflows equal to present value of outflows అనుకున్నాం. ఇన్ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో అది కరెంట్ మార్కెట్ ప్రైస్ కి ఈక్వల్ అవ్వాలి. ఫస్ట్ క్యాష్ ఫ్లోస్ డిఫైన్ చేద్దాం. ఫైవ్ ఇయర్స్ మెచ్యూరిటీ ఉంది, కూపన్ రేట్ 6% అండి. 10,000 into 6% అంటే 600 అవుతుంది. ఇంట్రెస్ట్ 600, redemption value 10,000 at face value. సో ఇప్పుడు మనం చేస్తున్న క్యాలిక్యులేషన్ వైటీఎం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. మరి డిస్కౌంటింగ్ రేట్ ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్లో వీ హ్యావ్ టు స్టార్ట్. ఏ రేట్తో స్టార్ట్ అవుతాం? రీజనబుల్. సో కూపన్ రేట్ 6% ఉంటుంది అంటే డిస్కౌంటింగ్ చేస్తే దట్ విల్ కమ్ డౌన్, అది కమ్ డౌన్ అవుతుంది. సో అది 5% కావచ్చు ఆర్ బిలో 5% కావచ్చు. సో వీల్ స్టార్ట్ విత్ 5%తో స్టార్ట్ చేద్దాం. 5%తో స్టార్ట్ చేసి వీల్ క్యాలిక్యులేట్ వైటీఎం. ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్లో స్టార్ట్ చేస్తున్నాం. నార్మల్గా ట్రయల్ ఎర్రర్ అంటే మనం 10%తో స్టార్ట్ అవుతాం, కానీ అసలు ఇక్కడ ఉన్న ఇంట్రెస్ట్ రేటే 6% అయినప్పుడు టైం వాల్యూ ఆఫ్ మనీ ఇన్కార్పొరేట్ చేస్తే అది 6 కంటే రిడ్యూస్ అవుతుందండి. బెటర్ టు స్టార్ట్ విత్ 5%. ఇది డెఫినెట్గా కరెక్టే, కానీ ఇక్కడ మన టార్గెట్ ఓన్లీ వైటీఎం క్యాలిక్యులేట్ చేయడం కదా. సో ఈచ్ ఇయర్కి మనం సపరేట్గా రాయాల్సిన అవసరం లేదు. దేర్ ఈస్ నో నెసెసిటీ ఆఫ్ రైటింగ్ ఫర్ ఈచ్ ఇయర్ సపరేట్లీ. స్ట్రైట్ అవే రిపిటేటివ్ క్యాష్ ఫ్లోస్ కాబట్టి మనం యాన్యుటీ ఫ్యాక్టర్ తీసుకోవచ్చండి. వీ కెన్ గో ఫర్ యాన్యుటీ ఫ్యాక్టర్కి మనం ప్రొసీడ్ అవ్వచ్చు డెఫినెట్గా. ఎందుకంటే ఇక్కడ వైటీఎంతో పాటు సైమల్టేనియస్గా మనం డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేయట్లేదు కదా. ఫస్ట్ వైటీఎం, ఆ తర్వాత డ్యూరేషన్. One to 5 years, interest 600. 5th year redemption value 10,000. ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్లో 5%తో స్టార్ట్ అవుతున్నాం. 5% రేట్ దగ్గర 5 years క్యాలిటీ ఫ్యాక్టర్ 4.329.
ఓన్లీ ఫిఫ్త్ ఇయర్కి 0.784. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ మల్టిప్లై చేస్తే 2597.4 and 7840. Total comes to 10,437.4. So present value of cash flows at 5% discount rate 10,437.4 వస్తుంది. Now ఇక్కడ నుంచి cash flow increase అవ్వాలి. Present value of inflows ఎంతకి ఈక్వల్ అవ్వాలి? కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ 10,786.8 కి ఈక్వల్ అవ్వాలి. క్యాష్ ఫ్లోస్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే పర్సంటేజ్ హ్యాస్ టు రెడ్యూస్. 5 అయిపోగానే డోంట్ గో ఫర్ 6, 5 తర్వాత 6 కదా అని. ఈ వాల్యూ ఫస్ట్ వాల్యూ మనం క్యాల్కులేట్ చేసింది 10,437.6. ఇక్కడ నుంచి క్యాష్ ఫ్లో ఇంక్రీజా డిక్రీజా చూసుకోండి. ఇంక్రీజ్ అవ్వాలి అంటే పర్సంటేజ్ రెడ్యూస్ చేయాలి. గో ఫర్ 4%. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్ట్స్ అట్ 4%. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ 4% దగ్గర 5 years కి ఫ్యాక్టర్ 4.452. ఓన్లీ ఫిఫ్త్ పీరియడ్ కి 0.822. 600 into 4.452 2671.2 and 10,000 into 0.822 8,220. Total comes to 10,891.2. సో మనకు కావాల్సిన 10,796.8 అనేది ఈ రెండు వాల్యూస్ ఇన్ బిట్వీన్ ఉంటుంది. నౌ వీ కెన్ అరైవ్ ఎట్ ఎగ్జాక్ట్ రేట్. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఎట్ 4%. 10,891.2. Present value of cash flows at 5%. 10,437.4. So change for 1%. So 1% ki change anta ane factor analyze cheste 453.8. 1% ki 453.8 avutundi. Then present value of cash flows at 4%. Lower base to start avutundanandi. 10,891.2. Desired cash flow మనకు కావాల్సిన 10,796.8 అనేది కావాలి. 10,796.8. సో లోయర్ బేస్ 4% నుంచి చూస్తే 10,891.2 నుంచి 10,796.8 అంటున్నాము అంటే దట్ ఈస్ ఎ డిక్రీజ్ ఆఫ్ 94.4 రెడ్యూస్ అవ్వాలి. సో 453.8 కి 1% అయితే 94.4 కి ఎంత ఫ్రాక్షన్. సో ఇక్కడ 4% అండ్ 5% రెండింటి దగ్గర వాల్యూస్ కంపేర్ చేస్తే 1% కి 453.8 అనే వాల్యూ డిఫర్ అయింది. నౌ లోయర్ బేస్ 4% నుంచి కంపేర్ చేస్తే 10,891.2 నుంచి డిజైర్డ్ క్యాష్ ఫ్లో 10,796.8. సో 94.4 డిజైర్డ్ చేంజ్. సో 453.8 కి 1 అయితే 94.4 కి ఎంత అవుతుంది? 4% నుంచి క్యాష్ ఫ్లో డిక్రీజ్ అవ్వాలి. పర్సంటేజ్ హ్యాస్ టు ఇంక్రీజ్. సో YTM ఈక్వల్ టు 4 plus 1 by 453.8 into 94.4. This comes to 4.21%. YTM X limited amount 4.21%. ఇక్కడ YTM క్యాలిక్యులేట్ చేయడానికి మనం షార్ట్ కట్ ఫార్ములా యూజ్ చేయలేదు. IRR కాన్సెప్ట్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేసాం. వై వీ హ్యావ్ నాట్ అప్లైడ్ షార్ట్ కట్ ఫార్ములా. షార్ట్ కట్ ఫార్ములా అప్లై చేస్తే అప్రాక్సిమేట్ రేట్ వస్తుంది, ఎగ్జాక్ట్ రేట్ రాదు. ఆ YTM తీసుకొని మళ్ళీ మనం డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ డెసిషన్ మేకింగ్ కి డ్యూరేషన్నే మనం యూజ్ చేస్తాం. మరి డెసిషన్ మేకింగ్ డ్యూరేషనే డెసిషన్ మేకింగ్ పాయింట్ అయినప్పుడు ఎగ్జాక్ట్ ఈల్డ్ టు మెచ్యూరిటీ తీసుకొని ప్రొసీడ్ అవడం బెటర్. సో ఎగ్జాక్ట్ ఈల్డ్ టు మెచ్యూరిటీ మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే IRR కాన్సెప్ట్ని అప్లై చేసి ఇట్ ఈస్ ద డిస్కౌంటింగ్ రేట్ ఎట్ విచ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్లోస్ ఈక్వల్స్ టు ఇనిషియల్ అవుట్ఫ్లో కరెంట్ మార్కెట్ ప్రైస్కి ఈక్వల్ అవ్వాలి. సార్ ట్రయల్ అండ్ ఎర్రర్లో 5% దగ్గరే ఎందుకు స్టార్ట్ అయ్యారు? కూపన్ రేట్ 6% ఉంది అంటే సో టైం వాల్యూ ఆఫ్ మనీ లేకుండా 6% ఉంది. దానికి టైం వాల్యూ ఆఫ్ మనీ ఇన్కార్పొరేట్ చేస్తే దిస్ విల్ కమ్ డౌన్. సో నేను 5తో స్టార్ట్ చేశాను. 5తో స్టార్ట్ చేయగానే ఇమ్మీడియట్గా 6కి ప్రొసీడ్ అవుతుంది. 5 దగ్గర సాల్వ్ చేశాక అక్కడి నుంచి క్యాష్ ఫ్లో ఇంక్రీజా డిక్రీజా చూడండి.
10,437.4 నుంచి క్యాష్ ఫ్లో ఇంక్రీజ్ అవ్వాలి 10,796.8 అంటే క్యాష్ ఫ్లో ఇంక్రీజ్ అవ్వాలంటే పర్సంటేజ్ డిక్రీజ్ చేసి 4%కి. సో ఈ వాల్యూ రెండు వాల్యూస్ ఇన్ బిట్వీన్ ఉంటుంది కాబట్టి సో ద ఐటమ్ ఈజ్ లయింగ్ బిట్వీన్ 4 and 5%. ఈ రెండింటిని కంపేర్ చేస్తే 1%కి 453.8 అనేది చేంజ్ అవుతుంది. లోయర్ బేస్ 4% దగ్గర 10,891.2 ఉన్నది, ఇక్కడ నుంచి 94.4 డిక్రీజ్ అవ్వాలి. 453.8కి 1% అయితే 94.4కి ఎంత ఫ్రాక్షన్ అవుతుంది? 0.21. 4.21% is the YTM. So YTM X limited bond కైనా 4.21, Y limited bond కైనా 4.21. అంటే YTM సేమ్ అని చెప్పాడండి. Both bonds have same yield to maturity. So 4.21%. Now yield to maturity తెలిసింది కాబట్టి now we can calculate, definitely we can calculate the duration. One by one each bond ki duration calculate చేద్దాం. First we will go for duration of X limited bond. ఇక్కడ ఈచ్ ఇయర్ కి సెపరేట్ గా క్యాష్ ఫ్లో తీసుకోవాలండి. So total 5 years. For each year we have to consider cash flow separately. Interest 600. 1 to 5 years interest 600. And 6th year redemption value 10,000. Already ఇక్కడ టేకప్ చేసిన క్యాష్ ఫ్లోస్ ని ఈచ్ ఇయర్ కి సెపరేట్ గా టేకప్ చేస్తాం. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అరైవ్ అవ్వాలి అంటే డిస్కౌంట్ చేయాలి. YTM రేట్ దగ్గర డిస్కౌంట్ చేయాలి. 4.21% is the YTM rate, yield to maturity rate. ఆ రేట్ దగ్గర డిస్కౌంట్ చేయాలి. సో ఆ 4.21% దగ్గర ఫ్యాక్టర్స్ టేకప్ చేస్తే ఫస్ట్ ఇయర్ కి 0.96, సెకండ్ ఇయర్ కి 0.921, థర్డ్ ఇయర్ కి 0.883, ఫోర్త్ ఇయర్ కి 0.848, ఫిఫ్త్ ఇయర్ కి 0.814. సో 4.21% దగ్గర present value facts అనేవి టేకప్ చేసాం. నౌ present value of cash flows డ్యూరేషన్ చేయాలి అంటే present value of cash flows at YTM రేట్ కావాలి కదా, YTM రేట్ దగ్గర అరైవ్ అవుతున్నాం. 600 into 0.96, 576. 600 into 0.921, 552.6. 600 into 0.883, 529.8. 600 into 0.848, 508.8. 10,600 into 0.814, 8,628.4. Total of these come to 10,795.6. సో ఇది క్రాస్ చెక్ అండి, కరెంట్ మార్కెట్ ప్రైస్కి ఈక్వల్ అవుతుంది. సో ఆ కరెంట్ మార్కెట్ ప్రైస్ ని బేస్ చేసే కదా మనం YTM చేసింది. ఆ 1 రూపీ ఆర్ 1 రూపీ 20 పైస్ డిఫరెన్స్ జస్ట్ రౌండింగ్ ఆఫ్ అవుతుంది. సో ఇది జస్ట్ క్రాస్ చెక్. నౌ ఇక్కడ నుంచి డ్యూరేషన్ మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఇంటూ టైం ఫ్యాక్టర్. ఇది ఫస్ట్ ఇయర్ కాబట్టి 576 into 1, 576. ఇది సెకండ్ ఇయర్ కాబట్టి 552.6 into 2, 1105.2. ఇది థర్డ్ ఇయర్ కాబట్టి 529.8 into 3, 1589.4. ఇది ఫోర్త్ ఇయర్ కాబట్టి 508.8 into 4, 2035.2. ఇది ఫిఫ్త్ ఇయర్ కాబట్టి 8628.4 into 5, 43,142. Total of all these comes to 48,447.8. 48,447.8. ఇప్పుడు డ్యూరేషన్ కావాలి అంటే వెయిటేజ్ ఫ్యాక్టర్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ తో డివైడ్ చేయాలి. డివైడెడ్ బై 10,795.6. దట్ కమ్స్ టు 4.488 years. సో డ్యూరేషన్ ఫర్ ఎక్స్ లిమిటెడ్ బాండ్ 4.488 years. సో డ్యూరేషన్ సాల్వ్ చేయాలంటే YTM కావాలి. ఆ YTM క్యాలిక్యులేట్ చేసి ఇప్పుడు YTM తెలుసు కాబట్టి సెకండ్ బాండ్ కూడా వీ కెన్ క్యాలిక్యులేట్ ద డ్యూరేషన్. సో వీ కెన్ క్యాలిక్యులేట్ ఫర్ ద అదర్ బాండ్ ఆల్సో. Y లిమిటెడ్ బాండ్ కూడా డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ వీ విల్ గో ఫర్ డ్యూరేషన్ ఫర్ Y లిమిటెడ్ బాండ్.
సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్, డిస్కౌంట్ రేట్, వైటీఎం రేట్. వైటీఎం రేట్ రెండు బాండ్స్కి 4.21% కదా, దాని తర్వాత దాని టైం ఫ్యాక్టర్తో మల్టిప్లై చేద్దాం. సో ఇక్కడ మెచ్యూరిటీ పీరియడ్ 5 years ఉందండి. బోత్ బాండ్స్ 5 years, 10,000 ఫేస్ వాల్యూ అండి. కూపన్ రేట్ 4%, అంటే 400 ఈస్ ద ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ 400, ఆల్ 5 years 400, అండ్ 5th year కి రిడమ్షన్ వాల్యూ మనకి 10,000 వస్తుంది. నౌ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ ఎట్ వైటీఎం రేట్ ఆఫ్ 4.21%, ఫ్యాక్టర్స్ 0.96, 0.921, 0.883, 0.848 and 0.814. ఇవి ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ ఎట్ 4.21%. సో వీటిని మల్టిప్లై చేసి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ 384, 368.4, 353.2, 339.2, then 10,400 into 0.814, 8,465.6, 8,465.6. Total of these come to 9,910.4, 9,910.4. నెక్స్ట్ మనం డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇక్కడ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అనేది అరైవ్ అయ్యాం అట్ ఈల్డ్ టు మెచ్యూరిటీ రేట్. దీని నుంచి డ్యూరేషన్ కావాలి అంటే టైం ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయాలి. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఇంటూ టైం ఫ్యాక్టర్. ఇది ఫస్ట్ ఇయర్ కట్ ఇంటూ 1, 384. ఇది సెకండ్ ఇయర్ కట్ ఇంటూ 2, 368.4 into 2. This comes to 736.8. ఇది థర్డ్ ఇయర్ కట్ ఇంటూ 3, 353.2 into 3, 1059.6. ఇది ఫోర్త్ ఇయర్ కట్ ఇంటూ 4, 339.2 into 4, 1356.8. ఇది ఫిఫ్త్ ఇయర్ కట్ ఇంటూ 5, 8,465.6 into 5, 42,328. Total of these comes to 45,865.2. This is present value of cash flows into time factor divided by weightage factor. Present value of cash flows 9,910.4. That comes to 4.63 years. So duration of Y limited bond 4.63 years. So X ki duration anta ravam chudandi. 4.488 years వచ్చిందండి X కి. 4.488 years. Y 4.63 years. సో ఈ రెండిట్లో లెస్సర్ డ్యూరేషన్ ఉన్న బాండ్ ప్రిఫర్ చేస్తాం. సో ఇట్ ఈస్ ప్రిఫరబుల్ టు ఇన్వెస్ట్ ఇన్ వై లిమిటెడ్ బాండ్. సో ఇక్కడ చూడండి, అది 4.488, ఇది 4.63 వచ్చింది. అందుకనే ఎప్పుడైనా మన డెసిషన్ మేకింగ్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ డ్యూరేషనే మన డెసిషన్ మేకింగ్ పాయింట్ అయితే ఈల్డ్ టు మెచ్యూరిటీ ఎగ్జాక్ట్ రేట్ ఉంటాయి. చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ 0.15 year డిఫరెన్స్ ఉంటుంది. సో ఈల్డ్ టు మెచ్యూరిటీ ఎగ్జాక్ట్గా తీసుకుంటేనే మనం అక్కడ డెసిషన్ కరెక్ట్గా ఇవ్వగలం. కాబట్టి ఇలా డెసిషన్ మేకింగ్ ఈస్ బేస్డ్ ఆన్ డ్యూరేషన్ అవుతున్నప్పుడు ఈల్డ్ టు మెచ్యూరిటీ ఎగ్జాక్ట్ రేట్ తీసుకొని స్టార్ట్ చేయండి. దానికోసం ఐఆర్ఆర్ కాన్సెప్ట్, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. సో YTM is the discounting rate at which present value of cash inflows equals to initial outflow, current market price కి ఈక్వల్ అయ్యేది. సో అది తీసుకోవడానికి ఇస్తాను. ఈ ప్రాబ్లంలో స్పెసిఫిక్ పాయింట్ ఏంటి అంటే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది క్రిటికల్. ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ ది బాండ్స్ బేసిస్ డెసిషన్ తీసుకుంటాను అంటున్నాడు. డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే YTM క్యాలిక్యులేట్ చేయాలి. YTM చెప్పలేదు, సేమ్ ఫర్ బోత్ బాండ్స్ అన్నాడు. సో ఏ బాండ్తో స్టార్ట్ చేయాలి? ఇక్కడ ఎక్స్తోనే స్టార్ట్ చేయాలి. ఎందుకు? ఇక్కడ క్యాష్ ఫ్లోస్ డిఫైన్ చేయగలం అండ్ ఇనిషియల్ అవుట్లో కరెంట్ మార్కెట్ ప్రైస్ తెలుసు. సో YTM is the discounting rate at which present value of inflows equal to current market price. సో డిస్కౌంటింగ్ రేట్ని ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్లో స్టార్ట్ చేసాం. అదే మీరు వైతో స్టార్ట్ చేస్తే మనకి ఇన్ఫ్లోస్ క్యాష్ ఫ్లోస్ ఇంట్రెస్ట్ అనేది తెలుస్తుంది, కానీ దేంతో ఈక్వేట్ చేయాలో తెలియదు కదా. సో Y లిమిటెడ్తో స్టార్ట్ చేయలేము, X లిమిటెడ్తోనే స్టార్ట్ చేయాలి. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. దెన్ ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్లో మనం
5%తో స్టార్ట్ చేసామండి. వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ 5%. కూపన్ రేట్ 6% ఉంది. 6% ఉంది అంటే టైం వాల్యూ ఆఫ్ మనీ లేకుండా 6% ఉంది. టైం వాల్యూ ఆఫ్ మనీ ఇన్కార్పొరేట్ చేస్తే రెడ్యూస్ అవుతుంది. కాబట్టి వీ స్టార్టెడ్ విత్ 5. 5 నుంచి కూడా రెడ్యూస్ చేయాల్సి వచ్చిందండి. సో బిట్వీన్ 4 and 5 ఉంది. అది ట్రయల్ అండ్ ఎర్రర్లో తీసుకోవాల్సింది. సో బీ కేర్ఫుల్ విత్ దీస్ టైప్ ఆఫ్ సింపుల్ క్యాలిక్యులేషన్స్. So this is about the concept of duration. Before proceeding to next concept, investment in stock market మనం టేకప్ చేస్తున్నామంటే ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, డెట్ ఇన్స్ట్రుమెంట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ రిస్క్. సో ఎవరైతే రిస్క్ తీసుకోవడానికి ఇంట్రెస్టెడ్ అవుతారో వాళ్ళు ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. వెరాస్ మరి డెట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే హూ ఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ రిస్క్, డెట్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈక్విటీ షేర్స్ ప్రైస్ అనేది ఫ్రీక్వెంట్ గా ఫ్లక్చుయేట్ అవ్వడం అనేది హ్యాపీ అవుతుంది. మోర్ రిస్క్ ఇస్ దేర్. డెట్ సెక్యూరిటీస్ లో ఫ్రీక్వెంట్ ఫ్లక్చుయేషన్ అనేది ఉండదు. వెరీ లెస్ ఇస్ రిస్క్ ఇస్ దేర్. నౌ మై క్వశ్చన్ ఇస్ whether investment in debt securities or fixed income securities, does it contain risk or no risk at all? డెట్ సెక్యూరిటీస్ లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే, ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే అందులో అసలు రిస్క్ జీరో రిస్క్ ఆర్ అదర్వైజ్ కొంత రిస్క్ ఉంటుందా? సో ఇట్ లుక్స్ లైక్ దెర్ ఈస్ నో రిస్క్ ఇన్ డెట్ సెక్యూరిటీస్. జనరల్ గా డెట్ సెక్యూరిటీస్ లో రిస్క్ ఏమీ లేదనుకుంటాం, బట్ డెట్ సెక్యూరిటీస్ ఆల్సో కంటైన్స్ రిస్క్. ఈక్విటీలో హ్యూజ్ రిస్క్ అనేది ఉంటుంది, డెట్ లో లెస్ రిస్క్ విల్ బి దేర్. Now, what do you mean by risk? Risk means fluctuation or variability in cash flows. Sir, debt lo risk untundani ela cheppagalam. So value of debt instrument anedi fluctuate avukunda constant ga untunda, fluctuate avvadaniki chance unda? So generally it doesn't fluctuate, but market interest rate change అయినప్పుడు value of డెట్ ఇన్స్ట్రుమెంట్ ఫ్లక్చుయేట్ అవుతుంది అనుకున్నాం కదా, దట్ ఈస్ వన్ రిస్క్. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ బాండ్స్ ఆర్ డెట్ సెక్యూరిటీస్ ఈస్ సబ్జెక్ట్ టు టూ టైప్స్ ఆఫ్ రిస్క్. వన్ ఈజ్ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్, ఆల్రెడీ వీ నో. అనదర్ వన్ ఈజ్ రీఇన్వెస్ట్మెంట్ రేట్ రిస్క్. రీఇన్వెస్ట్మెంట్ రేట్ రిస్క్ వీటి గురించి మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. ఇన్వెస్ట్మెంట్ ఇన్ బాండ్స్ ఆర్ డెట్ సెక్యూరిటీస్ ఆర్ సబ్జెక్ట్ టు టూ టైప్స్ ఆఫ్ రిస్క్. ఒకటి ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అండి, రెండు రీఇన్వెస్ట్మెంట్ రేట్ రిస్క్. ఇన్వెస్ట్మెంట్ బాండ్ ఈజ్ సబ్జెక్ట్ టు రిస్క్, ఇంట్రెస్ట్ రేట్ రిస్క్, రీఇన్వెస్ట్మెంట్ రిస్క్. ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ ఇది ఆల్రెడీ దిస్ పార్ట్ వీ నో. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ రైజ్ అవుతున్నాయంటే వాల్యూ ఆఫ్ ది బాండ్ ఫాల్స్. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఫాలో అవుతుంది అంటే వాల్యూ ఆఫ్ ది బాండ్ రైజెస్. సో దెర్ ఈస్ అన్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ వాల్యూ ఆఫ్ ది బాండ్. సో మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఫాల్ అయితే వాల్యూ ఆఫ్ ది బాండ్ రైజ్ అవుతుంది, మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ రైజ్ అయితే వాల్యూ ఆఫ్ ది బాండ్ ఫాల్ అవుతుంది. మూవ్మెంట్ ఈజ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. దెన్ రీఇన్వెస్ట్మెంట్ రిస్క్. సో బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఇన్కమ్ క్యాష్ ఫ్లోస్ ఏవైతే వస్తున్నాయో మరి వాటిని రీఇన్వెస్ట్మెంట్ కూడా ఫ్లక్చుయేట్ అవుతుందండి. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అవుతుంది అంటే రీఇన్వెస్ట్మెంట్ కూడా ఫ్లక్చుయేట్ అవడం అనేది హ్యాపీ అవుతుంది. నౌ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు రీఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఇంక్రీజెస్. సో మనకు వస్తున్న క్యాష్ ఫ్లోస్ ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తే వచ్చే రీఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ రెడ్యూస్ అవుతున్నప్పుడు రీఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ రెడ్యూస్ అవడం అనేది హ్యాపీ అవుతుంది. హియర్ ద మూమెంట్ ఈస్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ ఏమో మూమెంట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అనేది ఉంటే, ఇక్కడ రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఏమో మూమెంట్ ఇన్ సేమ్ డైరెక్షన్ అనేది ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ బాండ్స్ ఈజ్ సబ్జెక్ట్ టు టూ టైప్స్ ఆఫ్ రిస్క్. ఫస్ట్ ఈ ఫ్యాక్ట్ ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. నౌ అసలు బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసేదే మోర్ ఆర్ లెస్ మనకి ఫిక్స్డ్ ఇన్కమ్ కోసం మనం ఇన్వెస్ట్ చేస్తాం. సో కంపెనీస్ కార్పొరేట్స్ డెట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాయంటే జనరలీ
లాంగ్ టర్మ్ లో మనకి పేమెంట్ ఆబ్లిగేషన్స్ ఏమన్నా ఉంటే, లాంగ్ టర్మ్ లో ఫిక్స్డ్ కమిట్మెంట్స్ ఏమన్నా ఉంటే వాటిని మీట్ అవ్వడం కోసం ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్లక్చుయేషన్స్ హ్యూజ్ గా ఉంటాయి కాబట్టి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయకుండా డెట్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది హ్యాపెన్ అవుతుంది. మరి డెట్స్ ఆర్ ఆల్సో సబ్జెక్ట్ టు 2 టైప్స్ ఆఫ్ రిస్క్ అనుకున్నప్పుడు, సపోజ్ ఒక కంపెనీకి 5 years తర్వాత దేర్ ఇస్ అన్ ఆబ్లిగేషన్ ఆఫ్ 10 crores. మరి ఇప్పుడున్న మనీని డెట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేసి 5 years తర్వాత 10 crores డెఫినెట్ గా వస్తుందా లేదా అనేది ఎలా చెప్పడం? వన్ వే ఇంట్రెస్ట్ రేట్ ఫ్లక్చుయేట్ అవుతున్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ వల్ల మనం ఇన్వెస్ట్ చేసిన డెట్ సెక్యూరిటీస్ వాల్యూ ఫ్లక్చుయేట్ అవ్వచ్చు. అదర్ వే దాని నుంచి వచ్చిన రీఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఫ్లక్చుయేట్ అవ్వచ్చు. దెన్ మరి డెట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేస్తే మన ఫిక్స్డ్ అప్లికేషన్ మీట్ అవ్వగలమా? డెఫినెట్లీ వీ కెన్ మీట్. సో దానికి ద ఓన్లీ ఫ్యాక్టర్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అండ్ రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఈ రెండింటికి మూమెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ ఏమో మూమెంట్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే, రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ వల్ల మూమెంట్ సేమ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఈ రెండు సెట్ ఆఫ్ అవ్వాలి అంటే మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన బాండ్స్ సింగిల్ బాండ్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ బాండ్స్ కావచ్చు, అంటే పోర్ట్ఫోలియో ఆఫ్ బాండ్స్ కావచ్చు. సో మన టైం పీరియడ్ 5 years అయినప్పుడు, అవర్ రిక్వైర్మెంట్ ఈస్ 5 years, టైం పీరియడ్ 5 years అయినప్పుడు, then select a bond whose time period is 5 years. Our portfolio of bonds whose time period is 5 years. So bond or portfolio of bonds, so wait. We have to select a single bond or group of bonds, so whose duration is equal to our time period. మన కంపెనీ టైం పీరియడ్ కి ఈక్వల్ అయ్యేది మనం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా బోత్ దిస్ రిస్క్ విల్ బి ఆఫ్ సెట్. ఒకటి సేమ్ డైరెక్షన్ లో మూవ్మెంట్ ఉంటుంది, ఇంకోసారి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి బోత్ దిస్ విల్ బి ఎగ్జాక్ట్లీ ఆఫ్ సెట్. సో ఈ ఎగ్జాంపుల్ లో 5 years టైం పీరియడ్ ఫర్ ద కంపెనీ అనుకున్నాం. సో ఒక సింగిల్ బాండ్ సెలెక్ట్ చేసుకున్నా ఆర్ పోర్ట్ఫోలియో బాండ్ సెలెక్ట్ చేసుకున్నా, హూ హ్యావ్ టైం పీరియడ్ ఆఫ్ 5 years ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ బోత్ దిస్ రిస్క్ విల్ బి ఎగ్జాక్ట్లీ ఆఫ్ సెట్. ఓకే సార్, ఎగ్జాక్ట్లీ ఆఫ్ సెట్ అవుతాయి అంటున్నారు, డెఫినెట్ గా అవుతాయని చెప్పగలమా? ఎస్, డెఫినెట్లీ వీ కెన్ సే. జస్ట్ వీ కెన్ అనలైజ్ విత్ ది హెల్ప్ ఆఫ్ అన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తో మనం వాటిని అనలైజ్ చేద్దాం. సపోజ్ ఫేస్ వాల్యూ ఆఫ్ ది బాండ్ 1000 అండి, మార్కెట్ వాల్యూ కూడా 1000 ఉంది. సో ఫేస్ వాల్యూ ఆఫ్ ది బాండ్ 1000, మార్కెట్ వాల్యూ ఆఫ్ ది బాండ్ 1000, డ్యూరేషన్ 4 years, మెచ్యూరిటీ పీరియడ్ 5 years. సో మెచ్యూరిటీకి 5 years ఉంది, డ్యూరేషన్ 4 years. దెన్ ఇంట్రెస్ట్ 11%, ఇంట్రెస్ట్ రేట్ 11%. నౌ వైటమ్ ఆల్సో 11% అనుకోండి, yield to maturity also 11%. ఈ ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేద్దాం. సో ఫేస్ వాల్యూ 1000, మార్కెట్ వాల్యూ ఆల్సో 1000, ఫేస్ వాల్యూ మార్కెట్ వాల్యూ రెండు 1000, డ్యూరేషన్ 4 years, మెచ్యూరిటీ పీరియడ్ 5 years అండి, ఇంట్రెస్ట్ 11%, yield to maturity ఆల్సో 11%. ఇక్కడ మన కంపెనీ రిక్వైర్మెంట్ 4 years అయితే టైం పీరియడ్ అంటే ఇక్కడ డ్యూరేషన్ 4 years ఉంచాం. If our company's requirement is 4 years, we have to select this particular bond. 4 years duration on the bond we select చేసుకోవాలి. Then irrespective of the fluctuations in market interest rates, so interest rate risk, reinvestment risk రెండు ఎగ్జాక్ట్ ఆఫ్సెట్ అయ్యి 4 years తర్వాత సేమ్ వాల్యూ రియలైజ్ అవడం అనేది హ్యాపీ అవుతుంది. దాన్ని ఎగ్జాంపుల్ తో చూద్దాం. నౌ 4 years లో క్యాష్ కోస్ట్ మనం అనలైజ్ చేస్తే, ఇంట్రెస్ట్ 1000 రూపీస్ ఫేస్ వాల్యూలో ఇంట్రెస్ట్ రేట్ 11%, 110. 4 years లో 110 అనే క్యాష్ ఫ్లో వస్తుంది. నౌ చివరికి మరి మార్కెట్ ప్రైస్ అట్ ది ఎండ్ ఆఫ్ 4 years ఎంత ఉంటుంది? ఇవాళ 1000 ఉంది, మరి 4 years తర్వాత ఎంత ఉంటుంది?
వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఇక్కడ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అనే కాన్సెప్ట్ అప్లై చేసి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫోర్త్ ఇయర్ నుంచి ఫిఫ్త్ ఇయర్ అంటే 1 ఇయర్ అండి. 1 ఇయర్ తర్వాత 1 టన్ అనే ఇంట్రెస్ట్ వస్తుంది. 1000 రూపీస్ రిడక్షన్ వాల్యూ వస్తుంది. 1 ఇయర్ తర్వాత 1001 టన్ అనే క్యాష్ ఫ్లో వస్తుంది. 1001 టన్ అనే క్యాష్ ఫ్లో వస్తుంది. సో వాట్ ఈస్ టుడేస్ వాల్యూ? ఫోర్త్ ఇయర్ ఎండ్ వాల్యూ ఎంత? సో 11% దగ్గర డిస్కౌంట్ చేయండి. డివైడ్ బై 1 ప్లస్ 0.11. వైటీఎం రేట్ 11% అనుకున్నాం కదా, 11% దగ్గర డిస్కౌంట్ చేసి డిస్కౌంట్స్ 1000. సో అక్కడ కూడా మార్కెట్ ప్రైస్ ని ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అనే కాన్సెప్ట్ అప్లై చేసి, సో ఫోర్త్ ఇయర్ నుంచి ఫిఫ్త్ ఇయర్ అంటే 1 ఇయర్. 1 ఇయర్ తర్వాత 1 టన్ ఇంట్రెస్ట్ వస్తే 1000 రిడక్షన్ వాల్యూ వస్తే 1001 ఆఫ్టర్ 1 ఇయర్. సో దాన్ని 11% రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తే డివైడెడ్ బై 1 ప్లస్ 0.11, 1000 విల్ గెట్. సో మార్కెట్ ప్రైస్ 1000. నేను ఇక్కడ రిడమ్షన్ వాల్యూ కాదు, ఫిఫ్త్ ఇయర్ కూడా ఉంది కాబట్టి మనం ఇక్కడ 4 ఇయర్స్ డ్యూరేషన్, మన రిక్వైర్మెంట్ 4 ఇయర్స్ అయినప్పుడు 4 ఇయర్ డ్యూరేషన్ ఉన్న బాండ్ సెలెక్ట్ చేసుకుంటే సేమ్ వాల్యూ వస్తుందా లేదా అనేది చెక్ చేస్తున్నాం. మరి ఇంట్రెస్ట్ ని కన్సిడర్ చేస్తాం, రీఇన్వెస్ట్మెంట్ ఫ్యాక్టర్ కూడా కన్సిడర్ చేద్దాం. రిమైనింగ్ ఇయర్స్ ఫర్ రీఇన్వెస్ట్మెంట్. లాస్ట్ ఇయర్ వచ్చే క్యాష్ ఫ్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేయలేం, 0. థర్డ్ ఇయర్ వచ్చే క్యాష్ ఫ్లోని 1 ఇయర్ ఇన్వెస్ట్ చేయొచ్చు. సెకండ్ ఇయర్ వచ్చే క్యాష్ ఫ్లో 2 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. టోటల్ మన పీరియడ్ 4 ఇయర్స్ కాబట్టి లాస్ట్ నుంచి స్టార్ట్ అయితే ఫోర్త్ ఇయర్ వచ్చే క్యాష్ ఫ్లో ఇన్వెస్ట్ చేయలేం, 0 రిమైనింగ్ ఇయర్స్. థర్డ్ ఇయర్ వచ్చేది 1 ఇయర్ ఇన్వెస్ట్ చేయొచ్చు. సెకండ్ ఇయర్ వచ్చేది 2 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఇయర్ వచ్చేది 3 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. దెన్ ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్స్ ఎట్ 11%. సో ఇక్కడ 11% రేట్ దగ్గర ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తే వైటీఎం రేట్ 11% కాబట్టి ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్స్ అట్ 11%. సో ఇది ఇన్వెస్ట్ చేయలేం కాబట్టి రూపీగానే ఉంటుంది. ఇది 11% చొప్పున గ్రో అయ్యి 1 ప్లస్ 0.11 పవర్ 1, 1 ప్లస్ 0.11 పవర్ 2, ఇది 1 ప్లస్ 0.11 పవర్ 3. దిస్ ఇస్ 1.11 అవుతుంది. whereas next one 1.11 power 2, 1.11 into 1.2321 అవుతుంది. పవర్ 3 into 1.11, 1.3676 అవుతుంది. నౌ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అంటే సేమ్ క్యాష్ ఫ్లో వస్తుంది అనేది మనం ప్రూవ్ చేయాలి అంటే అసలు 4 ఇయర్స్ ఎండింగ్ కి ఈ కాంటెక్స్ట్ లో క్యాష్ ఫ్లో ఎంత వస్తుంది, ఇంట్రెస్ట్ రేట్లు చేంజ్ అయితే ఎలా ఉంటుంది. నౌ 1.3676 into 110, it comes to 150.44. Next 110 into 1.2321, 135.53. Then 110 into 1.11, 122.1, and 1110 into 1110. Total of this comes to 1518.07. సో ఇప్పుడు ఈ ఫీచర్స్ తో ఫేస్ వాల్యూ 1000 నుండి డ్యూరేషన్ 4 ఇయర్స్ ఉంది, మెచ్యూరిటీ పీరియడ్ 5 ఇయర్స్ ఉంది, ఇంట్రెస్ట్ రేట్ 11%, వైటీఎం 11%. ఈ ఫీచర్స్ ఉన్నప్పుడు మన రిక్వైర్మెంట్ 4 ఇయర్స్ డ్యూరేషన్ అయితే, అవర్ కంపెనీస్ రిక్వైర్మెంట్ 4 ఇయర్స్ డ్యూరేషన్ అయితే ఈ బాండ్ సెలెక్ట్ చేసుకుంటే 1518.07 ఫ్యూచర్ క్యాష్ ఫ్లో వస్తాయి అట్ ది ఎండ్ ఆఫ్ 4 ఇయర్స్. నౌ ఇప్పుడు మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫ్లక్చుయేట్ అయితే, సో మార్కెట్ ఇంట్రెస్ట్ రేటు 1% ఇంక్రీజ్ అయింది అనుకున్నాం. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజెస్ బై 1% అంటే వైటీఎం బికమ్స్ 11 plus 1 12 అనేది అవుతుంది. వైటీఎం బికమ్స్ 12%. మరి వైటీఎం 12% అవుతున్నప్పుడు ఈ కాంటెక్స్ట్ లో వీల్ క్యాలిక్యులేట్ ద ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఎలా ఉంటాయి అనేది క్యాలిక్యులేట్ చేద్దాం.
క్యాష్ ఫ్లోస్ 4 years లో ఇంట్రెస్ట్ లో చేంజ్ ఏమి ఉండదు, వైటీఎం చేంజ్ అవడం వల్ల 110 రూపీస్ యాజ్ గా ఉంటుంది. దెన్ వాట్ అబౌట్ మార్కెట్ ప్రైస్? మార్కెట్ ప్రైస్ సేమ్ 1000 ఉండదండి, ఎందుకంటే 1 year తర్వాత 1110 వస్తుంది. ఈ 1110 ఏదైతే వస్తుందో మరి ఆ పర్టికులర్ 1110 1 year తర్వాత వచ్చే 1110కి హౌ మచ్ ఇస్ ద వాల్యూ? వాల్యూ ఎంత ఉంటుంది? సో ఇంట్రెస్ట్ 110 ఉంటుంది, వెరస్ 1000 రిడమ్షన్ వాల్యూ వస్తే 1110 ఆఫ్టర్ 1 year వస్తే 12% రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తే it comes to 991.07 market price, 991.07. Now ఇక్కడ రిమైనింగ్ ఇయర్స్ ఇది 0, 1, 2, 3. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ అనేది చేంజ్ అయింది. yield rate ఇంక్రీజ్ అవడం వల్ల మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది బాండ్ హ్యాస్ ఫాల్ అయింది. yield rate ఇంక్రీజ్ అవడం వల్ల మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది బాండ్ ఫాల్ అయింది. ఇందాక 1000 ఉన్నది ఇప్పుడు 991 ఫాల్ అయింది. నౌ రీఇన్వెస్ట్మెంట్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ రీఇన్వెస్ట్మెంట్ ఎఫెక్ట్ ని కన్సిడర్ చేద్దాం. ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్స్ అట్ 12% దగ్గర తీసుకున్నాం. ఇది ఇన్వెస్ట్ చేయలేం కాబట్టి రూపీగా ఉంటుంది. దిస్ ఈజ్ 1 + 0.12 పవర్ 1, 1 + 0.12 పవర్ 2, 1 + 0.12 పవర్ 3. ఇది 1.12 అవుతుంది. దిస్ ఈజ్ 1.2544 into 1.12, 1.405. Future value of cash flows. So 110 into 1.405, 154.55. 110 into 1.2544, 137.98. 110 into 1.12, 123.2. 110 plus 991.07, 1101.07 into 1, 1101.07. ఇవన్నీ సమప్ చేస్తే దిస్ కమ్స్ టు 1516.8 వస్తుంది, విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు, అంటే ఇది 1517 ఉంది, 1518 ఉందండి. 1 రూపీ ఆర్ 1 రూపీ 20 పైస్ డిఫరెన్స్. అది రౌండింగ్ ఆఫ్ లో వస్తున్న డిఫరెన్స్. సో ఇక్కడ వస్తున్న వాల్యూ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అదే వాల్యూ వస్తుంది. సో మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ అవడం వల్ల మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది బాండ్ ఎంతైతే రిడ్యూస్ అయిందో ఎగ్జాక్ట్లీ టు దట్ ఎక్స్టెంట్ రీఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవడం అనేది హ్యాపన్ అయింది. ఈ రీఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ 1000 ఉన్నది 991 అంటే 9 రూపీస్ ఇక్కడ రిడ్యూస్ అయింది. అది రీఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవడం వల్ల ఎగ్జాక్ట్ గా ఆఫ్సెట్ అయింది. దిస్ ఈస్ పాసిబుల్ when we are selecting a bond or portfolio of bonds whose duration is equal to our time period of the company. Time period of the company కి ఈక్వల్ అయ్యే డ్యూరేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నో ఈసారి మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ అయింది చూసాం, డిక్రీజ్ అయ్యే కాంటెక్స్ట్ కూడా అనలైజ్ చేద్దాం. విల్ గో ఫర్ ద అదర్ సైడ్ ఆల్సో. సో మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఫాల్స్ బై 1%. 1% ఫాల్ అయితే YTM will become 11 minus 1, 10% అవుతుంది. Now we will discuss this part. So 1 to 4 years cash flows, 110 interest cash flows 110 అండి. మరి 4th year ఎండింగ్ మార్కెట్ ప్రైస్ ఎలా ఉంటుంది? 1 year తర్వాత 110 ఇంట్రెస్ట్ వస్తుంది, 1000 క్యాష్ ఫ్లో వస్తుంది, 1110. మరి 1 year తర్వాత వచ్చే 1110కి ఇవాళ వాల్యూ ఎంత ఉంటుంది? YTM 10% అండి, 10% రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తే ఇట్ కమ్స్ టు 1110 డివైడెడ్ బై 1.1, దట్ ఈస్ 1009.09.
1009.09. 1009.09. ఇప్పుడు రిమైనింగ్ ఇయర్స్ ఫర్ రీఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ రిడ్యూస్ అవడం వల్ల వాల్యూ ఆఫ్ ది బాండ్ ఇంక్రీజ్ అయింది. వాట్ హ్యాపెన్స్ రీఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ చూద్దాం. ఇది 0 ఇన్వెస్ట్ చేయడం, ఇది 1 year, 2 years, 3 years. ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్స్ అట్ 10% టేకప్ చేయాలండి. 10% రేట్ దగ్గర ఫ్యాక్టర్స్ టేకప్ చేయాలి. వైటిఎం 10 ప్యాటింగ్. దిస్ ఈస్ 1 రూపీ 1 రూపీగా ఉంటుంది. ఇక్కడ 1 + 0.1 పవర్ 1, 1 + 0.1 పవర్ 2, 1 + 0.1 పవర్ 3. అంటే ఇది 1 రూపీ 10 పైసా, 1.1 అవుతుంది. ఇది 1.21 అవుతుంది. ఇది 1.331 అవుతుంది. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ 110 into 1.331, 146.41. 110 into 1.21, 133.1. 110 into 1.1, 121. So 110 plus 1009.09, 1119.09 into 1, 1119.09. Total of all these comes to 1519.6. So more or less same value. ఇక్కడ 1518 వచ్చింది, ఇక్కడ 1519 వచ్చింది, 1517. అంటే 1 రూపీ డిఫరెన్స్, 1 రూపీ or 1 రూపీ 20 or 30 paise డిఫరెన్స్ ఉంటుంది. యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. అది రౌండింగ్ ఆఫ్ ఫాలోస్ డిఫరెన్స్. సో ఇక్కడ 1000 రూపీస్ మార్కెట్ ప్రైస్ నుంచి 991కి రెడ్యూస్ అయింది. ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ అవడం వల్ల మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది బాండ్ రెడ్యూస్ అయింది. ఈ 9 రూపీస్ డిఫరెన్స్ వీటిలో రీఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ లో కవర్ అయిపోయిందండి. ఎగ్జాక్ట్ గా ఆఫ్సెట్ అయింది. అదే ఇక్కడ సెకండ్ కాంటెక్స్ట్ లో 1% మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ రెడ్యూస్ అవుతున్నప్పుడు, వాల్యూ ఆఫ్ ది బాండ్ ఇంక్రీజ్ అయింది. 9 రూపీస్ ఇంక్రీజ్ అయిందండి. 1000 ఉన్నది 1009 అయింది. టు దట్ ఎక్స్టెంట్ ఎగ్జాక్ట్ గా రీఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ రెడ్యూస్ అయింది. సో ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్మెంట్ ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ వల్ల వచ్చే మూవ్మెంట్, రీఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ వల్ల వచ్చే మూవ్మెంట్. సో ఇంట్రెస్ట్ రేట్ రిస్క్, ఇంట్రెస్ట్ రేట్ రైజ్ అవుతున్నప్పుడు మార్కెట్ వాల్యూ ఆఫ్ ది బాండ్ ఫాలో అవుతుంది. సో మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఫాలో అవుతున్నప్పుడు వాల్యూ ఆఫ్ ది బాండ్ రైజ్ అవుతుంది. అంటే ఆపోజిట్ డైరెక్షన్ మూవ్మెంట్. రీఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్, మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ రెడ్యూస్ అయినప్పుడు రీఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ రెడ్యూస్ అవుతుంది. సో ఈ రెండు ఆపోజిట్ లో ఉన్న ఫోర్సెస్ ఎగ్జాక్ట్ గా ఆఫ్సెట్ అవడం అనేది హ్యాపన్ అవుతుంది. ఎప్పుడు వీఆర్ సెలెక్టింగ్ ఏ బాండ్ ఆర్ పోర్ట్ఫోలియో బాండ్స్ హూస్ డ్యూరేషన్ ఈస్ ఈక్వల్ టు టైం పీరియడ్ ఆఫ్ అవర్ కంపెనీ. ఆటోమేటిక్ గా రెండు ఎగ్జాక్ట్ గా ఆఫ్సెట్ అయ్యి మనకి కాన్స్టెంట్ క్యాష్ ఫ్లో అనేది జనరేట్ అవుతుంది. సో అది ప్రూవ్ చేయడం కోసమే ఇనిషియల్ గా 1,518 వచ్చింది. ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ చేసిన ఈల్డ్ టు మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ అయినా అదే 1,517 వచ్చింది. ఇక్కడ 1 రూపీ డిఫరెన్స్. వేరే సో మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ రెడ్యూస్ అయినా వీఆర్ గోయింగ్ టు గెట్ ద సేమ్ థింగ్, 1,519, 1 రూపీ డిఫరెన్స్. సో వీఆర్ గోయింగ్ టు గెట్ మోర్ ఆర్ లెస్ ద సేమ్ థింగ్. దీన్నే టెక్నికల్లీ దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ బాండ్ ఇమ్యునైజేషన్. బాండ్ ఇమ్యునైజేషన్ అంటారు. Bond immunization concept involves selection of a bond or portfolio of bonds whose duration is equal to time period of our company, so that both these risks will be exactly offset and we will get the constant cash flow. అది ఎప్పుడైనా వాడు ఇమ్యునైజేషన్ గురించి డైరెక్ట్ గా చెప్పొచ్చు, డైరెక్ట్ గా చెప్పకపోతే ఫిక్స్డ్ ఆబ్లిగేషన్ గురించి మాట్లాడుతున్నాడు అనుకోండి, ఇక్కడ డెఫినెట్ గా మనం ఇమ్యునైజేషన్ కాన్సెప్ట్ ని యూజ్ చేయాల్సిందే. సో ఇక్కడ ఇమ్యునైజేషన్కి ఇంట్రెస్ట్ రేట్ రిస్క్, రీఇన్వెస్ట్మెంట్ రేట్ రిస్క్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అండ్ వాటి మూవ్మెంట్ ఎలా ఉంటుంది అనేది స్పెసిఫై చేస్తాను. సో దిస్ కెన్ బి అటైన్డ్ బై సెలెక్టింగ్ ద బాండ్స్ హూస్ డ్యూరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ హారిజన్ ఆఫ్ ది ఇన్వెస్టర్. హారిజన్ ఈజ్ నథింగ్ బట్ టైం పీరియడ్. ఇన్వెస్ట్మెంట్ హారిజన్ ఈజ్ నథింగ్ బట్ టైం పీరియడ్ ఆఫ్ ది కంపెనీ. నౌ ఈ కాన్సెప్ట్ బేస్ చేసి
we'll solve few problems. Next problem proceed అయ్యే ముందు డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేయడం, డ్యూరేషన్ ఆఫ్ ఏ సింగిల్ బాండ్ క్యాలిక్యులేట్ చేయడం తెలుసు. మరి హౌ టు క్యాలిక్యులేట్ ద పోర్ట్ఫోలియో డ్యూరేషన్? సో పోర్ట్ఫోలియో డ్యూరేషన్ ఇస్ నథింగ్ బట్ వెయిటెడ్ యావరేజ్ డ్యూరేషన్ ఆఫ్ ఇండివిజువల్ బాండ్స్ అండి. సో ఇండివిజువల్ బాండ్స్ కి వెయిటెడ్ యావరేజ్ డ్యూరేషన్ పోర్ట్ఫోలియో డ్యూరేషన్ గా చెప్పొచ్చు. సపోజ్ ఏ పోర్ట్ఫోలియో కన్సిస్ట్ ఆఫ్ 2 బాండ్స్. ఒక పోర్ట్ఫోలియోలో 2 బాండ్స్ ఉన్నాయనుకోండి, XY. డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ బాండ్ క్యాలిక్యులేట్ చేయడం అనుకోవచ్చు. సపోజ్ X కి 5 years, Y కి 4 years. నౌ ఇక్కడ పోర్ట్ఫోలియో డ్యూరేషన్ అనేది డిపెండ్స్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్ ప్రపోర్షన్. సపోజ్ మనం కంప్లీట్గా ఎక్స్లో ఇన్వెస్ట్ చేసాం, పోర్ట్ఫోలియో డ్యూరేషన్ 5 years అవుతుంది. కంప్లీట్ వైలో ఇన్వెస్ట్ చేసాం, పోర్ట్ఫోలియో డ్యూరేషన్ 4 years అవుతుంది. నౌ మనం ఇన్వెస్ట్ చేసే దాంట్లో 60% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇందులో చేసాం, 40% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇందులో చేసాం. దెన్ డ్యూరేషన్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్ ప్రపోర్షన్ 3 and 1.6. 4.6 years is the portfolio duration. So portfolio duration is the weighted average duration of the individual securities. Weighted factor is nothing but investment proportions. Now we'll go for next problem based on this particular concept. 17, problem number 17. A company has an obligation to pay 2,15,900 after 10 years. 10 years తర్వాత 2,15,900 obligation ఉంది. The market interest rate is 8%. So the present value of obligation is 1 lakh. 10 years తర్వాత 2,15,900 obligation ఉంది, 8% మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్. సో ప్రెసెంట్ వాల్యూ వాడే చెప్తున్నాడు. అంటే ఇవాళ 1 lakh ఉంటే అవి 10 years లో 2,15,900 అవుతాయి. ఆ ఆబ్లిగేషన్ మనం మీట్ అవుతున్నాం. The company's manager wants to fund the obligation with a mix of 6-year zero coupon bonds and perpetuities paying annual coupons. In what proportion should he buy these debt instruments? So ఇప్పుడు 10 years తర్వాత ఈ ఆబ్లిగేషన్ మనం మీట్ అవ్వాలి అంటే తను 6-year జీరో కూపన్ బాండ్స్ అండ్ పర్పెచువల్ బాండ్స్ రెండిట్లో అంటే ఆ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఈ పోర్ట్ఫోలియోలో ఏ ప్రపోర్షన్లో ఇన్వెస్ట్ చేయాలి అని క్వశ్చన్ చేస్తున్నాడు. నౌ after 10 years we have a fixed obligation of 2,15,900. 10 years తర్వాత ఫిక్స్డ్ ఆబ్లిగేషన్ మనం మీట్ అవ్వాలి అంటే బాండ్ ఇమ్యునైజేషన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయాలి. ఇక్కడ డైరెక్ట్గా ఎక్కడ బాండ్ ఇమ్యునైజేషన్ అనేది చెప్పలేదండి, కానీ ఫిక్స్డ్ ఆబ్లిగేషన్ గురించి మాట్లాడుతున్నాడు అంటే బాండ్ ఇమ్యునైజేషన్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తేనే దాన్ని మనం మీట్ అవ్వగలం. సో 10 years తర్వాత ఫిక్స్డ్ ఆబ్లిగేషన్ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ రిస్క్, రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ రెండింటిని ఆఫ్సెట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు గో ఫర్ బాండ్ ఇమ్యునైజేషన్ కాన్సెప్ట్. సో మన టైం పీరియడ్ 10 years. We have to select a single bond or portfolio of bonds whose duration is equal to 10 years. 10 years ki equal ayyedi select chesukovali. Now company's manager wants to fund the obligation with a mix of 6-year zero coupon bonds, 6-year zero coupon bonds and perpetuity bond, perpetuity is paying annual coupons. సో ఇక్కడ జీరో కూపన్ బాండ్స్ అండ్ పర్పెచువల్ బాండ్స్ రెండింటి మిక్స్లో రెండింటి పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ అయ్యమని చెప్తున్నాడు అండి. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఎరావేట్ డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ వన్. జీరో కూపన్ బాండ్కి పర్పెచువల్ బాండ్స్కి డ్యూరేషన్ ఎలా ఉంటుంది అన్నది క్యాలిక్యులేట్ చేయాలి. దెన్ పోర్ట్ఫోలియో డ్యూరేషన్ మనకి 10 years ఉండేట్టు ఇన్వెస్ట్మెంట్ ప్రపోర్షన్ అనేది టేకప్ చేస్తాం. సో జీరో కూపన్ బాండ్స్ అంటున్నామంటే దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్ డ్యూరింగ్ బాండ్ డ్యూరేషన్. ఆ బాండ్ డ్యూరేషన్లో ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది ఏమీ ఉండదు. స్ట్రైట్ అవే రిడమ్షన్ వాల్యూ, ఫేస్ వాల్యూని రిడమ్షన్లో పే చేయటమే. నౌ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ది బాండ్ ఇస్, సో ఇక్కడ జీరో కూపన్ బాండ్ అని చెప్పాడు కానీ వాడు ఫేస్ వాల్యూ ఏమీ చెప్పలేదు. వీళ్ళు సో జీరో కూపన్ బాండ్ 6-year జీరో కూపన్ బాండ్ అంటే మెచ్యూరిటీ పీరియడ్ 6 years చెప్తున్నాడు జీరో కూపన్ బాండ్కి. సో 6th year సపోజ్ 10,000 ఫేస్ వాల్యూ అనుకోండి, ఇన్ బిట్వీన్ ఇంట్రెస్ట్ అనేది ఏమి ఇన్వాల్వ్ అవ్వదు, ఆ 10,000 పే చేస్తారు.
discounting this particular 10,000 at market interest rate 8%. 8% rate దగ్గర 6-year factor 0.6302. Present value of cash flows 10,000 into 0.6302, 6,302. Now duration calculate చేయాలి అంటే present value of cash flows into time factor. So into 6. This comes to 37,812. ఈ 37,812 ని డివైడెడ్ బై వెయిటేజ్ ఫ్యాక్టర్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ తో డివైడ్ చేస్తే 6,302. దట్ ఈస్ నథింగ్ బట్ 6 years. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోని 6 తో మల్టిప్లై చేసి మళ్ళీ దాన్ని ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోతో డివైడ్ చేస్తే దట్ కమ్స్ టు 6 years ఓన్లీ. అంటే జీరో కూపన్ బాండ్స్ లో డ్యూరేషన్ ఈజ్ ఈక్వల్ టు మెచ్యూరిటీ పీరియడ్. సో ఇక్కడ మీకు ఆ ఫ్యాక్ట్ అర్థం అవడం కోసం ఫర్ అండర్స్టాండింగ్ ద ఫ్యాక్ట్ ఐ హావ్ సాల్వ్ ఇట్. సో ఇది సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. జీరో కూపన్ బాండ్స్ లో డ్యూరేషన్ ఈజ్ ఈక్వల్ టు మెచ్యూరిటీ పీరియడ్. సో ఇక్కడ 6 years మెచ్యూరిటీ పీరియడ్ చెప్పే డ్యూరేషన్ 6 years. సో అది ఆటోమేటిక్గా జీరో కూపన్ బాండ్స్ లో టేకప్ చేయొచ్చు. దెన్ పర్పెచువల్ బాండ్స్. పర్పెచువల్ బాండ్స్ అంటున్నాం అంటే కంటిన్యూస్ గా ఇంట్రెస్ట్ పే చేస్తూనే వెళ్తాయి. సో దెర్ ఈస్ నో రిడమ్షన్ పీరియడ్. కంటిన్యూస్ గా ఇంట్రెస్ట్ పే చేస్తూ వెళ్తున్నాయి అంటే అక్కడ రిడమ్షన్ పీరియడ్ అనేది ఏమీ ఇన్వాల్వ్ అవ్వదు. సార్ మరి రిడమ్షన్ పీరియడ్ అనేది ఏమీ లేనప్పుడు కెన్ వీ క్యాలిక్యులేట్ ద డ్యూరేషన్? ఇప్పుడు జీరో కూపన్ బాండ్ 6 years క్యాలిక్యులేట్ చేసాం. మరి ఇక్కడ కంటిన్యూస్ గా ఇంట్రెస్ట్ పే చేస్తూ వెళ్తారంటున్నారు. ఇలాంటి కాంటెక్స్ట్ లో కెన్ వీ క్యాలిక్యులేట్ ద పర్పెచువల్ బాండ్ అంట డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేయగలమా? ఎన్ని ఇయర్స్ టేకప్ చేయాలి? సో ఈ పర్పెచువల్ బాండ్స్ కి ఒక షార్ట్ కట్ ఫార్ములాని మనం అప్లై చేయొచ్చు. వీ కెన్ అప్లై ఏ షార్ట్ కట్ ఫార్ములా. సో దీనికి అప్లై చేసే షార్ట్ కట్ ఫార్ములా 1 రూపీ మనం ప్రిన్సిపల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం అనుకోండి, అది 8% ఇంట్రెస్ట్ కి 1 రూపీ 8 పైసా అవుతుంది. 1 రూపీ 8 పైసా అవుతుంది. సో దీన్ని ఆ 8% రేట్ దగ్గర క్యాపిటలైజ్ చేసి 8% రేట్ దగ్గర క్యాపిటలైజ్ చేసి వీ కెన్ అరైవ్ ఎట్ ద డ్యూరేషన్. దీన్ని ఒక ఫార్ములాగా చెప్పాలి అంటే 1 + YTM బై YTM. ఇది ఒక షార్ట్ కట్ ఫార్ములాగా అప్లై చేయండి. పర్పెచువల్ బాండ్స్ లో క్యాలిక్యులేషన్ చేస్తే ఎప్పుడు పర్పెచువల్ బాండ్స్ కి డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేయాలి అన్న 1 + YTM అంటే 1 రూపీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది 1 రూపీ 8 పైసా అవుతుంది. దాన్ని ఇంట్రెస్ట్ రేట్ 8% రేట్ దగ్గర క్యాపిటలైజ్ చేయండి. యూ విల్ గెట్ ద డ్యూరేషన్. సో ఇక్కడ 1.08 divided by 8% అంటే 0.08. దిస్ కమ్స్ టు 13.5 years. సో ఇక్కడ నేర్చుకున్న కొత్త ఫ్యాక్ట్స్ ఏంటంటే జీరో కూపన్ బాండ్స్ లో డ్యూరేషన్ ఈజ్ ఈక్వల్ టు మెచ్యూరిటీ పీరియడ్. పర్పెచువల్ బాండ్స్ కి షార్ట్ కట్ ఫార్ములా యూజ్ చేయాలి. 1 + YTM బై YTM అనే ఫార్ములాని యూజ్ చేయాలి పర్పెచువల్ బాండ్ ఎప్పుడు వచ్చినా సరే. సో ఇక్కడ YTM 8% కాబట్టి 1 + 0.08 బై 0.08 13.5 years అవుతుంది. నౌ కమ్ బ్యాక్ టు దిస్ పర్టికులర్ ప్రాబ్లం. So mix of 6-year zero coupon bonds and perpetuities paying annual coupon. So zero coupon bonds ki perpetual bond ni mix ante portfolio lo invest chestam. A proportion lo invest cheyali. Now our requirement is 10 years based on the concept of immunization. Immunization concept ni base chesi we have to select a bond or group of bonds, portfolio of bonds whose duration is equal to 10 years. సో పోర్ట్ఫోలియో డ్యూరేషన్ 10 years ఉండేది చూసుకోవాలి. పోర్ట్ఫోలియో డ్యూరేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం? వెయిట్ యావరేజ్ డ్యూరేషన్ ఆఫ్ ఇండివిజువల్ బాండ్స్. బాండ్, జీరో కూపన్ బాండ్, పర్పెచువల్ బాండ్ డ్యూరేషన్. జీరో కూపన్ బాండ్స్ లో 6 years,
whereas perpetual bonds for 13.5 years. ఇన్వెస్ట్మెంట్ ప్రపోర్షన్ ఏ ప్రపోర్షన్ లో ఇన్వెస్ట్ చేయాలి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ ఇది ఎక్స్ అనుకున్నాం అనుకోండి, దిస్ ఇస్ 1 - x 1 - x. సో ఎక్స్ అనే పోర్షన్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఇందులో 1 - x ఇన్వెస్ట్ చేస్తున్నాం. డ్యూరేషన్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్ ప్రపోర్షన్ 6 years into x, 6x, 13.5 into 1 - x, 13.5 minus 13.5x. Total comes to 13.5 minus 7.5x, 13.5 minus 7.5x. So this is the portfolio duration. It should be equal to our time period of 10 years. So 7.5x equal to 13.5 minus 10, 3.5. X equal to 3.5 divided by 7.5. 0.4667. 1 minus x equal to 1 minus 0.4667, 0.5333. ఇవి ప్రపోర్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్లో ఎక్స్ 0.4667 జీరో కూపన్ బాండ్స్లో, 1 - x 0.5333 అనేది పోర్షన్ పర్పెచువల్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. సో అదే అమౌంట్ చెప్పాలి అంటే ఇవాళ మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి? ఇవాళ 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 10 years తర్వాత 2,59,900 వస్తుంది. సో అమౌంట్ వైజ్ చెప్పాలి అంటే 1 lakh into 0.4667, 46,667. We have to invest in zero coupon bonds. Whereas perpetual bonds లో 1 lakh into 0.5333, 53,333. ఇది మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్. వాడు ప్రపోర్షన్ అడిగాడు, అమౌంట్ కావాలంటే ఇది. సో ఫస్ట్ పోర్ట్ఫోలియో డ్యూరేషన్ కాన్సెప్ట్ అప్లై చేయాలి అంటే ఇండివిజువల్ బాండ్స్కి డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేయండి. జీరో కూపన్ బాండ్స్లో డ్యూరేషన్ ఈక్వల్ టు మెచ్యూరిటీ పీరియడ్. పర్పెచువల్ బాండ్స్లో మాత్రం షార్ట్ కట్ ఫార్ములాని యూజ్ చేయండి. 1 + YTM డివైడెడ్ బై YTM అనే రిలేషన్ అప్లై చేయండి. అది అలా డ్యూరేషన్స్ క్యాలిక్యులేట్ చేశాక పోర్ట్ఫోలియో డ్యూరేషన్ ఇస్ నథింగ్ బట్ వెయిటెడ్ యావరేజ్ డ్యూరేషన్ ఆఫ్ ఇండివిజువల్ పీరియడ్స్, ఇండివిజువల్ బాండ్స్. జీరో కూపన్ బాండ్ 6 years, పర్పెచువల్ బాండ్ 13.5 years. దీని x అండ్ 1 - x అనే ప్రపోర్షన్తో ఈక్వేట్ చేస్తే వచ్చిన వాల్యూని అవర్ రిక్వైర్డ్ పీరియడ్ ఆఫ్ 10 years కి ఈక్వేట్ చేయాలి. ఇమ్యునైజేషన్ అనే కాన్సెప్ట్లో పోర్ట్ఫోలియో బాండ్స్ హూజ్ డ్యూరేషన్ ఈజ్ ఈక్వల్ టు అవర్ టైం పీరియడ్ 10 years డ్యూరేషన్కి ఈక్వేట్ చేయాలి. ఈక్వేట్ చేసి x అండ్ 1 - x సాల్వ్ చేసి ప్రపోర్షన్స్ అలాగే 0.4667, 0.5333. 1 lakh అనే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే 46,667 అండ్ 53,333. సో దిస్ ఇస్ ఇమ్యునైజేషన్ కాన్సెప్ట్ అప్లికేషన్. ఇదే కాన్సెప్ట్ మీద ఇంకొక ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ప్రాబ్లమ్ నెంబర్ 18. Miss Ray will need 1 lakh rupees after 2 years, for which he wants to make one-time necessary investment now. 1 lakh రిక్వైర్మెంట్ ఉందట 2 years తర్వాత. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాడు. He has a choice of 2 types of bonds. Their details are as below. Face value 1000, coupon rate 7% payable annually, 8% payable annually. Years to maturity 1 and 4. Current price, current yield చెప్పాడు. Yield is nothing but ఇక్కడ yield rate, current yield 10% చెప్పాడు. సో ఆ yield rate ని డిస్కౌంటింగ్ రేట్గా అప్లై చేస్తాం. Advise Mr. A whether he should invest all his money in one type of bond or he should buy both the bonds. If so, in which quantity? ఒక బాండ్లో ఇన్వెస్ట్ చేయాలా, బోత్ ది బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలా, క్వాంటిటీ ఏ క్వాంటిటీలో ఇన్వెస్ట్ చేయాలి. Assume that there will not be any call risk or default risk. అంటే ఈ బాండ్స్లో సబ్స్క్రైబ్ చేస్తే, పర్చేస్ చేస్తే డిఫాల్ట్ ఏమీ ఉండదు. కాల్ రిస్క్, ఎర్లీగా కాల్ ఫర్ చేయడం అనేది ఏమీ ఉండదు. సో అవి జనరల్ ఫ్యాక్టర్స్ ఏనండి. యూ నీడ్ నాట్ వరీ అబౌట్ దిస్ అసంప్షన్. నౌ ఇక్కడ ఫిక్స్డ్ ఇన్కమ్, ఫిక్స్డ్ క్యాష్ ఫ్లో ఆఫ్ 1 lakh కావాలి 2 years తర్వాత. అది ఎప్పుడైతే ఫిక్స్డ్ క్యాష్ ఫ్లో అని చెప్తున్నాడో దాన్ని ఇమ్యునైజేషన్ కాన్సెప్ట్ అప్లై చేయాలి అనేది మనకి స్ట్రైక్ అవ్వాలి. బాండ్ ఇమ్యునైజేషన్ లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇమ్యునైజేషన్ అనే వర్డ్ యూజ్ చేయండి. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. సో ఫిక్స్డ్ క్యాష్ ఫ్లో కావాలి అంటే ఇమ్యునైజేషన్ అనే కాన్సెప్ట్ మనం అప్లై చేయాలి. ఇక్కడ 2 types ఆఫ్ బాండ్స్ ఉన్నాయి, బాండ్ ఎక్స్, బాండ్ వై. సో వాటి ఫీచర్స్ చెప్పాడు. మనం వెదర్ హీ హాస్ టు ఇన్వెస్ట్ ఆల్ ద మనీ ఇన్ వన్ బాండ్ ఆర్ బోత్ ది బాండ్స్ అనేది క్వశ్చన్ చేస్తున్నాడు. సో 2 years తర్వాత మనకి ఫిక్స్డ్ మనీ కావాలి కాబట్టి
we have to select a single bond or group of bonds whose duration is equal to 2 years. So first we have to calculate duration of each individual bond. Each individual bond ki duration calculate cheyali. X and Y రెండింటికి duration calculate చేద్దాం. Bond X duration. ఇక్కడ కూపన్ రేట్ 7% పేబుల్ యాన్యువల్లీ అంటున్నాడు. 1000 ఫేస్ వాల్యూ అయితే 7% అంటే 70. ఇయర్ టు మెచ్యూరిటీ 1 year అంటున్నాడు. 1 year లో మెచ్యూర్ అయిపోతుంది. సో 1 year లో ఇంట్రెస్ట్ 70 వస్తుంది, రిడమ్షన్ వాల్యూ 1000 వస్తుంది. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ 10%. 10% రేట్ దగ్గర కరెక్ట్ యూజ్ చెప్పాడు చూడండి 10%. సో 10% రేట్ దగ్గర డిస్కౌంట్ చేయాలి అంటే 0.909 ఈస్ ద ఫ్యాక్టర్. సో 1070 అనేది 1 year తర్వాత వస్తుంది. 0.909 అనే ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే దట్ కమ్స్ టు 972.63. 972.63 అవుతుంది ఫెయిర్ వాల్యూ అవుతుంది కూడా. దాన్ని ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ గా స్పెసిఫై చేస్తున్నాడు. నా దీని నుంచి డ్యూరేషన్ present value of cash flows into time factor. So 1 year కంటే 972.63. సో దీన్ని డివైడ్ బై టోటల్ ఆఫ్ వెయిటేజ్ ఫ్యాక్టర్ 972.63 తో డివైడ్ చేస్తే 1 year వస్తుంది. సో డ్యూరేషన్ ఈజ్ నథింగ్ బట్ మెచ్యూరిటీ పీరియడ్ ఆఫ్ 1 year. అంటే 1 year మెచ్యూరిటీ పీరియడ్ ఉన్నప్పుడు కూడా డ్యూరేషన్ ఈక్వల్ టు మెచ్యూరిటీ పీరియడ్ టేకప్ చేయొచ్చు. బట్ ఎనీవే ఇది వచ్చినప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. 0 కూపన్ బాండ్స్లో స్ట్రైట్ వై మీరు క్యాలిక్యులేషన్ చేయకుండా డ్యూరేషన్ ఈక్వల్ టు మెచ్యూరిటీ పీరియడ్ తీసుకోవచ్చు. అలాగే 1 year ఎప్పుడైనా ఉంటే నార్మల్ బాండ్స్ కైనా 1 year తీసుకోవచ్చు. బట్ 1 year ఉన్నప్పుడు క్యాలిక్యులేట్ చేసి ప్రెజెంట్ చేయండి. సో బాండ్ ఎక్స్ డ్యూరేషన్ 1 year. అలాగే బాండ్ వైకి డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. బాండ్ వై డ్యూరేషన్ ఇక్కడ 1000 ఫేస్ వాల్యూ 8% కూపన్ రేట్ ఇంట్రెస్ట్ రేట్ పేయబుల్ యాన్యువల్లీ అంటే 80 ఇయర్స్ టు మెచ్యూరిటీ 4 years ఉండాలి. సో 4 years 80 అనే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ 80, దెన్ రిడమ్షన్ వాల్యూ ఎట్ ది ఎండ్ ఆఫ్ 4 years 1000. ఇక్కడ వన్స్ అగైన్ ద yield rate is 10%. 10% రేట్ దగ్గర ఫ్యాక్టర్స్ అనేవి టేకప్ చేయాలి. సో 10% దగ్గర 0.909 ఫ్యాక్టర్స్ 826, 751, 683. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ డిస్కౌంట్ చేసి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ 72.72, 66.08, 60.08, 1080 into 0.683. It comes to 737.64. So total of this comes to 936.52. So this is nothing but a fair value of the bond or current market price. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 936.52. ఇక్కడ నుంచి మనం డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఇంటూ టైం ఫ్యాక్టర్. ఫస్ట్ వన్ 1 year అంటే 72.72 into 1, 72.72. సెకండ్ వన్ into 2, 66.08 into 2. This come to 132.16. Third one into 3, 60.08 into 3, 180.24. Fourth one into 4, 737.64 into 4, 2950.56. Total of these comes to 3335.68. So present value of cash flows into time factor total divided by weightage factor. Present value of cash flows 936.52 divide చేస్తే
it comes to 3.56 years duration. Duration 3.56 years. Now bond X కి డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేసాం 1 year, bond Y కి డ్యూరేషన్ 3.56 years. ఇది ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో చేసిన సిమిలర్ క్యాలిక్యులేషనే కదా. నౌ వాట్ ఈస్ ద క్వశ్చన్? Advise Mr. A whether he should invest all his money in one type of bond or he should buy both the bonds. ఒక బాండ్ లోనా రెండు బాండ్స్ లోనా? వీటి రిక్వైర్మెంట్ ఏంటి? Mr. A will need 1 lakh after 2 years. సో ఫిక్స్డ్ క్యాష్ ఫ్లో 1 lakh కావాలి 2 years తర్వాత. అంటే this person has to select a single bond or group of bonds whose duration is equal to 2 years. సో ఇక్కడ ఈచ్ బాండ్ కి డ్యూరేషన్ ఎలా ఉంది చూడండి. ఫస్ట్ వన్ 1 year, సెకండ్ వన్ 3.56 years. ఏ సింగిల్ బాండ్ కి 2 years అనే డ్యూరేషన్ మ్యాచ్ అవ్వట్లేదు. సో we have to go for a portfolio of the bonds whose duration is equal to 2 years. Portfolio of bonds whose duration is equal to 2 years కి వెళితే ఎగ్జాక్ట్ గా ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అండ్ రీఇన్వెస్ట్మెంట్ రేట్ రిస్క్ రెండు ఎగ్జాక్ట్ గా ఆఫ్సెట్ అయి ఫ్యూచర్ క్యాష్ ఫ్లో అనేది ఎగ్జాక్ట్ గా రిలీజ్ అవడం అనేది హ్యాపీ అవుతుంది. నెక్స్ట్ పోర్ట్ఫోలియో డ్యూరేషన్. సో బాండ్ ఇమ్యునైజేషన్ అనే కాన్సెప్ట్ అప్లై చేసి పోర్ట్ఫోలియో ఆఫ్ బాండ్స్ హూస్ డ్యూరేషన్ ఈక్వల్ టు 2 years అనేది అప్లై చేయాలి. సో బాండ్ 2 bonds X Y డ్యూరేషన్ X కి 1 year, Y కి 3.56 years. Portfolio duration is nothing but weighted average duration of individual bonds. Weighted average duration of individual bonds. సో ఇక్కడ వెయిటేజ్ ఫ్యాక్టర్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోర్షన్ ఒకటి X అనుకుంటే ఇంకొకటి 1 minus X. X 1 minus X. డ్యూరేషన్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్ ప్రపోర్షన్ మల్టిప్లై చేస్తే X 3.56 minus 3.56X. 3.56 minus 3.56X. So total comes to 3.56 minus 2.56X. Portfolio duration. This should be equal to మన required time duration కి equal అవ్వాలి. That should be equal to 2 years. That should be equal to 2 years. అంటే 2.56X equal to 3.56 minus 2, 1.56. X equal to 1.56 divided by 2.56. That is 0.6094. 0.6094. 1 minus X equal to 1 minus 0.6094. That comes to 0.3906. So 6.6094 అంటే 60.94% బాండ్ X లో, whereas 0.3906 39.06 అనే పోర్షన్ 06% అనే పోర్షన్ Y లో ఇన్వెస్ట్ చేయాలంటే. సో పోర్ట్ఫోలియో డ్యూరేషన్ 2 years అవుతుంది. 2 years తర్వాత ఎగ్జాక్ట్ గా మన రిక్వైర్మెంట్ మనం ఫుల్ఫిల్ చేయగలుగుతాం. వాట్ ఈస్ ద క్వశ్చన్ నౌ? Advise Mr. A whether he should invest all his money in one type of bond or he should buy both the bonds, and so if so, in which quantity కూడా అడుగుతున్నాడు. Now X Y 2 bonds, investment proportion 0.6094 and 0.3906 proportion. మరి ఇన్వెస్ట్మెంట్ వాల్యూగా కన్వర్ట్ చేస్తే, దాని ఇన్వెస్ట్మెంట్ వాల్యూగా కన్వర్ట్ చేస్తే 1 lakh ఈజ్ రిక్వైర్డ్ ఆఫ్టర్ 2 years. అంటే సార్ ఇంటూ 1 lakh 60,940 X లో ఇంటూ 1 lakh 39,060 Y లో ఇన్వెస్ట్ చేయాలి సార్. కాదు 1 lakh అనేది 2 years తర్వాత రిక్వైర్డ్ మనీ. మరి ఆ 1 lakh అసలు ఇవాళ ప్రెసెంట్ వాల్యూ ఎంత అనేది ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ 1 lakh rupees, 1 lakh into
10% రేట్ దగ్గర సెకండ్ ఇయర్ ఫ్యాక్టర్ 0.826 అంటే ఇవాళ 82,600 ఇన్వెస్ట్ చేస్తే 82,600 ఇన్వెస్ట్ చేస్తే 2 yearsలో అది 1 lakh అవుతుంది. సో ఇప్పుడు ఆ 82,600లో ఇన్వెస్ట్మెంట్ ప్రపోర్షన్స్ తెలుసు, వాటిని ఇన్వెస్ట్మెంట్ వాల్యూస్గా కన్వర్ట్ చేద్దాం. విల్ కన్వర్ట్ దెమ్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్ వాల్యూస్. సో ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 82,600 into 0.6094, 50,336 investment value in X. 82,600 into 0.3906, 32,264 investment value in Y. So X లో 50,336, Y లో 32,264 ఇన్వెస్ట్ చేయాలి. ఎట్ ప్రెసెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది చూడండి. Current market price of first bond 972.73, 972.73, second bond 936.52. Now the quantity, number of securities to be acquired, 50,336 amount of investment divided by current market price 972.73. It comes to 51.75 or 52 securities to be acquired. Alage this is 32,264 divided by 936.52. 936.52. That is equal to 34.45 or 34 securities. 34 securities. So quantity antunadu ante ikkada 52 securities in X and 34 securities in Y. Idi arrive avalsindi. సో ఈ క్యాలిక్యులేషన్లో ఫస్ట్ 2 ఇండివిజువల్ బాండ్స్కి డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేయడం, ఇది సింపుల్ ప్రాసెస్. రెగ్యులర్గా మనం చేసేదే. ఎక్స్కి 1 year, వైకి 3.56 years. వాడు పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లా, సింగిల్ బాండా పోర్ట్ఫోలియో ఆఫ్ బాండ్స్ అంటున్నాడు. మన టైం పీరియడ్ 2 years కాబట్టి ఏ సింగిల్ బాండ్ 2 yearsకి మ్యాచ్ అవ్వట్లా. దేర్ బై వీ హావ్ టు గో ఫర్ పోర్ట్ఫోలియో. పోర్ట్ఫోలియో డ్యూరేషన్ ఇస్ నథింగ్ బట్ వెయిటెడ్ యావరేజ్ డ్యూరేషన్ ఆఫ్ ఇండివిజువల్ సెక్యూరిటీస్. సో ఎక్స్ 1 year, వై 3.56 years. దీనికి డ్యూరేషన్ ఎలా ఉండాలి అన్నది మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ ప్రపోర్షన్స్ ఒకటి ఎక్స్ అయితే ఇంకోటి 1 - x. డ్యూరేషన్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్ ప్రపోర్షన్ మల్టిప్లై చేస్తే 3.56 - 2.56 x అవుతుంది. ఇది మన టైం పీరియడ్కి ఈక్వల్గా ఈక్వేట్ చేసి ఎక్స్ అండ్ 1 - x సాల్వ్ చేసుకోవాలి. అవర్ టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 2 years. సో బేస్డ్ ఆన్ ద బాండ్ ఇమ్యునైజేషన్ కాన్సెప్ట్, పోర్ట్ఫోలియో డ్యూరేషన్ షుడ్ బి ఈక్వల్ టు అవర్ టైం పీరియడ్. 2 yearsకి ఈక్వేట్ చేయండి. దాని నుంచి ఎక్స్ అండ్ 1 - x సాల్వ్ చేస్తే ఎక్స్ 0.6094 ఉంటుంది. అంటే మనం ఇన్వెస్ట్ చేసే దాంట్లో 60.94% ఎక్స్లో ఇన్వెస్ట్ చేయాలి. 1 - x 0.3906 అవుతుంది. 3906 అవుతుంది. సో 39.06% వైలో ఇన్వెస్ట్ చేయాలి వైలో. సో ఇక్కడ 1 lakhలో కాదండి, 1 lakhలో 60,940 అండ్ 39,060 కాదు. ఎందుకు? వై? 1 lakh ఈజ్ రిక్వైర్డ్ ఆఫ్టర్ 2 years. 2 years తర్వాత 1 lakh కావాలి. ఇవాళ 1 lakhకి ప్రజెంట్ వాల్యూ ఎంత అనేది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ 1 lakh. 1 lakhకి సెకండ్ ఇయర్కి టైం ఫ్యాక్టర్ 10% రేట్ దగ్గర ఫ్యాక్టర్ 0.826. 82,600 ఈజ్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ 1 lakh. దట్ ఈస్ ఫస్ట్ క్రిటికల్ వన్. ఇందులో తర్వాత నెంబర్ ఆఫ్ సెక్యూరిటీస్ అడుగుతున్నాడు. సో ఎక్స్ అండ్ వైలో 82,600 షేర్ చేస్తున్నప్పుడు 82,600 ఇంటూ 0.6094 50,336. ఎక్స్లో 82,600 ఇంటూ 0.3906 32,264 వైలో ఇన్వెస్ట్ చేస్తే టోటల్ 82,600 అనేది ఇన్వెస్ట్మెంట్ సెగ్రిగేట్ అవుతుంది. దెన్ ఆ ప్రపోర్షన్ మనకు కావాల్సిన ప్రపోర్షన్లో సెగ్రిగేట్ అవుతుంది. దెన్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 972.73 ఉంది ఫస్ట్ సెక్యూరిటీ. సో నెంబర్ ఆఫ్ సెక్యూరిటీస్ 50,336 divided by 972.73, 51.75 or 52 securities. Second one 32,264 divided by 936.52, 34.45 or 34. ఇది బేస్డ్ ఆన్ ఇమ్యునైజేషన్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఇమ్యునైజేషన్ కాన్సెప్ట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ బాండ్ ఇమ్యునైజేషన్ అనే టర్మ్ ఎక్కడ డైరెక్ట్గా యూజ్ చేయడండి. 17th and 18th ప్రాబ్లం రెండింటిలో చూడండి. సార్ మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్? The only way
ఫిక్స్డ్ క్యాష్ ఫ్లో ఇస్ రిక్వైర్డ్. ఫిక్స్డ్ క్యాష్ ఫ్లో 2,59,900 10 years తర్వాత కావాలి. ఆ ప్రాబ్లంలో దాని 2,59,900 ఇవాళ ప్రెసెంట్ వాల్యూ 1 lakh అని చెప్పాడు. 1 lakh అని మనం సెగ్రిగేట్ చేసుకోవడమే. ఇక్కడ 2 years తర్వాత 1 lakh కావాలంటున్నాడు. దాని నుంచి బాండ్ ఇమ్యునైజేషన్ కాన్సెప్ట్. దానికి ప్రెసెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి సెగ్రిగేట్ చేయాలి. సో ఇక్కడ 2,59,900 10 years తర్వాత కావాలి ఫిక్స్డ్ క్యాష్ ఫ్లో. ఈ ప్రాబ్లంలో 1 lakh 2 years తర్వాత కావాలి ఫిక్స్డ్ క్యాష్ ఫ్లో. వాటి నుంచి బాండ్ ఇమ్యునైజేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. We have to find it out as bond immunization. Then 2,59,900 ఇక్కడ 1 lakh ప్రెసెంట్ వాల్యూ చెప్పాడు. సో ఆ 1 lakh ని మనం సెగ్రిగేట్ చేసుకుంటాం. వేరస్ ఇక్కడ 1 lakh ప్రెసెంట్ వాల్యూ చెప్పలేదు. 1 lakh ప్రెసెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి సెగ్రిగేట్ చేస్తాం. దిస్ ఈస్ అబౌట్ బాండ్ ఇమ్యునైజేషన్. ఈ కాన్సెప్ట్ లో ఇంకొక ప్రాబ్లం కూడా ప్రాక్టీస్ చేద్దాం.